त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव, त्वमेव सर्वं मम देवदेव, त्वमेव सर्वं मम देवदेव। ॐ परञ्ज्योति 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 हरे हरे, 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 परञ्ज्योति हरे हरे, ज्योति ज्योति हरे हरे। तव सुप्रभातम् अरविन्दलोचने, तव सुप्रसन्ना मुखचन्द्रमण्डले, सर्वदेव हृदयकमलवासिते, जय जय करुणाब्दे, तव सुप्रभातम्। त्रिगुणातीता त्रिकालज्ञा त्रैलोकवासा त्रिमूर्तिस्वरूपा, सकल साकार स्वरूपा, सर्व वेदांत सारा, जय जय करुणाब्दे, तव सुप्रभातम्। सद्गुणदायक सत्शीलप्रदायक सच्चिदानन्द स्वरूपा, सर्वेशा सर्वान्तर्यामिने,
पतित पावना पाप विनाश प्रेमोद्धारा परम पवित्रा कमललोचना कर्म विमोचना जय जय करुणाब्दे तव सुप्रभातम् ज्ञानप्रकाश नरजन्म विनाश ज्योतिस्वरूपा जीवेशा सत्यलोकवास जीवन्मुक्तिप्रदाता जय जय करुणाब्दे तव सुप्रभातम् जय जय करुणाब्दे तव सुप्रभातम् जय जय करुणाब्दे तव सुप्रभातम् श्री परम ज्योति अनुग्रहीतुस श्री परम ज्योति अनुग्रहीतुस जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति की जय అందరికీ నమస్తే శ్రీ అమ్మ భగవాన్ శరణం నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే दासाजी परमज्योति अम्मा भगवान शरणम। నమస్తే భగవాన్ శరణం. అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ परमज्योति अम्मा శరణం. भगवान शरणम। నమస్తే దాసాజీ శ్రీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ नमस्ते दासाजी परमज्योति अम्मा నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. नमस्ते दासाजी परमज्योति अम्मा भगवान शरणम। నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. ఐ లవ్ యు దాసాజీ. नमस्ते दासाजी परमज्योति अम्मा भगवान शरणम। నమస్తే దాసాజీ నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. नमस्ते दासाजी परमज्योति अम्मा भगवान शरणम। नमस्ते अम्मा परमज्योति अम्मा भगवान शरणम। నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. नमस्ते दासाजी परमज्योति अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परमज्योति अम्मा भगवान शरणम। థ్యాంక్ యూ పరంజ్యోతి, థ్యాంక్ యూ పరంజ్యోతి. నమస్తే नमस्ते दासाजी परमज्योति भगवती भगवान शरणम। नमस्ते दासाजी परमज्योति अम्मा भगवान शरणम। నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. नमस्ते दासाजी अम्मा भगवान शरणम। నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. नमस्ते दासाजी परमज्योति अम्मा भगवान शरणम। సుప్రభాత సేవ కూడా అయిపోయింది. ఓకే
దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మా. నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసరి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మా భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. ఎవరొకరు మాట్లాడతాను, నేను చూసిన ప్రాంతం ఒక్కదా. సో ఇప్పుడు మనము భక్తి జ్ఞాన యజ్ఞవి ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని తొందరగా ముగిస్తాము. ఈరోజు వరయజ్ఞాలు ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా మైండ్లో రిపీట్ చేస్తూ ఉండండి. ఒక 2 minutes అవలోకనం. సో ఇప్పుడు పలకండి, నిన్న ఎక్కడ వరకు ఆపాము? నిన్న ఎక్కడ వరకు ఆపాము? భగవంతుడు అంటే ఎవరు అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డింగిరి గురించి కిర్గిస్తాను, ఈ కజకిస్తాను, ఈ డెంగిరి ఆపారండి. ఎస్, కజకిస్తాన్ వచ్చేసి అక్కడ నుండి టెంగ్రీ గాడ్. ఎస్ దాసాజీ. కజకిస్తాన్ నుండి బాబర్ మన ఇండియాకి అక్కడ. సో టెంగ్రీ గాడ్ ని ఇన్వోక్ చేసింది చెంగిస్ ఖాన్. చెంగిస్ ఖాన్ చైనాని జయించేశాడు. జయించాడండి. ఆ పక్కన ఉండే నేబర్ కంట్రీ, పక్కన ఉండేటువంటి పొరుగు కంట్రీ అనమాట. ఇరుగు పొరుగు కంట్రీస్ కదా. ఆ కంట్రీ వచ్చి కిర్గిస్తాన్. కిర్గిస్తాన్లో దోపిడీ దొంగలు అనమాట, గజ దొంగలు. ఈ బాబర్ అనే అతను గజ దొంగ, పెద్ద గజ దొంగ. ఈ గజ దొంగ కేవలం 200 మంది, కేవలం 200 మందితో వచ్చాడు ఇండియాకి. సో ఓన్లీ మొత్తం ఏమైందో మన హిస్టరీ తెలుసు. మొత్తం ఆక్యుపై చేసేసాడు చాలా ఏళ్ళు.
ముస్లిమ్స్ పరిపాలన చేసి మనకు హక్కుగా అయ్యారు ఈరోజు. అట్లాగా బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళు పరిపాలించారు. మనకి ఎంతో పవర్ఫుల్ ఆర్మీ. వాళ్ళు 200 కాదు, మన లక్షల ఆర్మీలు ఉండేవి ఆ టైంకి. ఆ టైంకి ఆదిశంకరాచార్య కొన్ని ప్లేస్లో ఎంతో గొప్ప ఆర్మీని తయారు చేసి తరిమి కొట్టి మన భారతదేశాన్ని, సంస్కృతిని కాపాడారు. అక్కడ నుండి మనం మొదలు పెడతాము. అతను వచ్చేసి ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు. భగవాన్ చెప్తున్నారు అనమాట ఇది. బికాస్ దే స్టాండ్ ఆన్ హార్స్. ఇక్కడ ఎందుకు మనము ఆ బాబర్ చేతిలో మనం ఓడిపోయి ఉన్నామంటే, బంచ్ ఆఫ్ గూండాస్, వాళ్ళు ఎవరంటే బంచ్ ఆఫ్ గూండాస్. ఆ గూండాస్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆల్ ఆఫ్ దెమ్ దే స్టాండ్ ఆన్ హార్స్ అంటే గుర్రం మీద నిలబడి షూట్ చేశారంట ఆర్మీలని. ఆ విద్య మనకు, ఆ టెక్నాలజీ మనకి రాదంట. ఎలిఫెంట్ల మీద, అండ్ దే వుడ్ షూట్ ఎట్ ద ఎలిఫెంట్స్. అంటే ఎలిఫెంట్ చాలా పెద్దది ఉండేది కదా, సో వాళ్ళు ఏం చేశారంటే గుర్రం మీద నిలబడి యారోస్, అది ఎలిఫెంట్లని అది కొట్టి చంపేవాళ్ళంట, పడిపోతారు కదా ఇంకా. సో ఈ విధంగా అంత పెద్ద ఎలిఫెంట్ల మీద కూడా అట్లాగా చేస్తూ వాళ్ళు చాలా టెక్నాలజీని చేస్తున్నారు. అది మనకి ఆ విద్య రాదంట. సో మన హిస్టరీ మనకు తెలుసు, వాట్ హ్యాపెండ్ అనేది. ఇంకా జంగిస్ ఖాన్ రిఫ్యూజ్ టు ఇన్వేడ్. అయితే ఈ జంగిస్ ఖాన్ గనక ఇండియాని ఇన్వేడ్ చేస్తే ముక్కలు మిగిలేది కాదు. ఎందుకంటే అంతా టెంగ్రీ గాడ్ ఉన్నారు కదా, ఇక మొత్తము మ్యాస్కర్ చేసేస్తాడు. ఆ జంగిస్ ఖాన్ ఎందుకో మనని ఇండియాకి ఇన్వేడ్ చేయలేదు. ఇండియాని ఇన్వేడ్ చేయమంటే ఎన్నో కారణాల చేత నేను చెయ్యనన్నాడంట. చైనా ఉంది, చైనాను ఆక్రమించారు కదా, చైనా పక్కనే ఇండియా ఉంది, భారతదేశం ఉంది, ఈ భారతదేశాన్ని కూడా జయించేయాలి అని ఎవరు చెప్తారు కదా వాళ్ళంతా కూడా. చాలా గ్రేట్, చెయ్యనని చెప్పాడంట. సో ఎందుకు చెయ్యనన్నారు అనేది మనకు తెలియదు, చాలా కారణాలు చెప్తూ ఉంటారనమాట. సో అక్కడ వాళ్ళ గాడ్ టెంగ్రీ. సో ఒక పర్సను కిర్గిస్తాన్ నుండి మన క్యాంపస్కి వచ్చాడు. టెంగ్రీ గాడ్, వాళ్ళ ఆ ఏరియాలంతా కూడా టెంగ్రీ గాడ్ని పూజిస్తారు, ఆ పక్కన ఈ పక్కన దగ్గరలో. సో అక్కడ అతను ఏమన్నాడంటే, చూడండి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, నాతో ఆడొద్దు, నాకు నేను టెంగ్రీ ఫాలోవర్ని, మళ్ళీ ఏ హిందూ గాడ్ని నా లోపల వెయ్యొద్దు, అంతర్యామిగా అంటే ప్రాసెస్ చేస్తారు కదా, మళ్ళీ ఆ దేవుడు ఈ దేవుడు వచ్చేస్తాడేమో, నాకు అట్లా ఏ దేవుడు రావడం ఇష్టం లేదు నా లోపలికి, టెంగ్రీని రప్పించండి మీరు, నా లోపల టెంగ్రీయే కావాలి అని అన్నారంట. సరే అని చెప్పేసి, మీకు ఏది ఇష్టమైతే ఆ దేవుడే వస్తారులేండి అని చెప్పారంట. సో అదంతా టెంగ్రీ క్యాంప్, ఆయనలోకి టెంగ్రీ వచ్చేసాడు. సో ఫారిన్ నుండి వచ్చేసారు కదా, అప్పుడు వాళ్ళందరూ మన దగ్గర వస్తే చాలా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట వాళ్ళని, వసతులు అన్నీ కూడా. సో టెంగ్రీ వాళ్ళు అన్నారంట, అతను లోపలికి వచ్చి, ఆ టెంగ్రీ వచ్చిన వెంటనే నాకు చెన్నైకి వెళ్ళాలి అని చెప్పాడంట. చెన్నైకి వెళ్ళేసి బాగా మాంసం బాగా తిని బాగా తాగేసి మళ్ళీ మొత్తం అట్లా మొత్తం వాళ్ళ లోపల అంతర్యామిని ఎవరు వస్తే వాళ్ళు ఏమడిగితే అది ఇవ్వాలి కదా. సో ఆ గాడ్ అలాంటి గాడ్ అనమాట.
వాళ్ళని పూజిస్తారు. చెన్నైకి వెళ్ళి పరిగెట్టి అక్కడ కార్లు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ కార్లు రప్పించేస్తే వాళ్ళు మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్ళి చెన్నైకి వెళ్ళి బాగా నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి బాగా మీట్ తినేసి హ్యూజ్ అమౌంట్ భగవాన్ చెప్పారు చాలా క్వాంటిటీ తిన్నాడంట, ఒక రాక్షసుడు తిన్నట్టే అంత రాక్షసుడిలాగా తిన్నాడంట. తిని తాగేసి ఆ తర్వాత వచ్చాడంట. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఇది ఎగ్జాంపుల్ చెప్పారనమాట. యూ కెన్ వర్షిప్ ద యూనివర్స్, విశ్వాన్ని మీరు పూజించవచ్చు. సో విశ్వాన్ని పూజించి గివ్ మీ రామ రామ వెల్కమ్. విశ్వము రాముడిని అడిగితే రాముడిని చూపిస్తుంది, కృష్ణుడు అడిగితే కృష్ణుని రప్పిస్తుంది, రామలింగ స్వామి రమ్మంటే రామలింగ స్వామి వస్తుంది. మీరు మీరు టెంగ్రీని వర్షిప్ చేస్తే టెంగ్రీ వెల్కమ్. అయితే అది మీ ఇష్టం, మీ ఫ్రీడమ్. అందుకే నేను చెప్తూ ఉంటాను, నేను ఎందుకు చెప్తూ ఉంటాను, యూ క్రియేట్ యువర్ ఓన్ గాడ్ అనే టీచింగ్ ఉంది మనది, చాలా ఫేమస్ టీచింగ్. మీరు ఏ దేవుణ్ణి కావాలంటే ఆ దేవుణ్ణి సృష్టించుకోవచ్చు అని. అంటే ఏంటి, చైతన్యం ఒకటే. మనకి ఏ దేవుడు కావాలని మనం కోరుకుంటామో ఆ చైతన్యం మనము రావచ్చు, రప్పించుకోవచ్చు. అంతా చైతన్యం ఒకటే. విశ్వమే భగవంతుడు, చైతన్యం భగవంతుడు. సో ద హిందూస్ ఆర్ వెరీ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ఇట్. మన హిందువులకి చాలా బాగా దీని గురించి తెలుసు, అందుకే ఎక్కువ గాడ్లు పెట్టేశారు. అంటే దీని గురించి బాగా అవగాహన ఉంది మన హిందువులకి సనాతన ధర్మాల్లో. అందుకే ఒక్కొక్క కారణానికి ఒక్కొక్క దేవుడిని పెట్టేశారు. ఒక్కొక్క ఆటంకాలు వెళ్ళాలంటే, విజయం కావాలంటే ఒక దేవుడు, శక్తి కావాలంటే ఒక దేవుడు, లేదంటే ఈ సమస్య, అన్ని కారణాలకి ఎన్ని కారణాలు ఉంటే అన్ని దేవుళ్ళు దేవతలు మన హిందూ ధర్మంలో పెట్టారు. ఎందుకంటే ఏది కావాలంటే అది పొందొచ్చు, చైతన్యం మారుతూ ఉంటుంది. అంటే చైతన్యం ఒకటే రూపం, ఏ రూపం మనకి ఇష్టమైతే ఆ రూపంలో ఆ చైతన్యం వచ్చేస్తుంది. అప్పుడు ఆ చైతన్యం ఆ రూపంతో బంధం అయిపోయిందంటే మనం ప్రేయర్ చేస్తుంటే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. సో వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, వాట్ దే కాల్ హిందూయిజం, భగవాన్ చెప్తున్న హిందూయిజం, సనాతన ధర్మ, అవన్నీ కూడా ఒరిజిన్, మనకి ఒరిజిన్స్ ఆర్ వెరీ వెరీ ఓల్డ్, అన్ఇమాజినబుల్ ఓల్డ్, మేబీ మోర్ దాన్ 2 lakhs ఆర్ ఈవెన్ 3 lakhs years ఓల్డ్. మనకి ఇంకా కూడా వెస్ట్ వేరే కంట్రీస్ ఆ చర్చలో మన సనాతన ధర్మ ఎంత ఓల్డ్ అనేది ఊహించలేకపోతున్నారు. చెప్తే వాళ్ళవన్నీ ఫెయిల్ అయిపోతాయి కదా. సో అసలు మన సనాతన హిందూ ధర్మ ఇప్పుడు, దాని ముందు ఒరిజిన్స్ అంటే మొత్తం మతాలన్నీ కూడా సనాతన ధర్మం నుండే పుట్టాయి. సో ఉన్నది బేసికల్గా మనిషి పుట్టి ఒక సివిలైజ్డ్ అయిన తర్వాత ఒక సనాతన ధర్మ అంటే న్యాచురల్ ప్రొసీజర్స్, ప్రతి ఒక్కరు అప్పుడు డ్రమ్స్ కొడుతూ ఆకాశం వైపు చూస్తూ వరుణుడు వాయు అన్ని ప్రే చేసేవాళ్ళు అనమాట, వేదిక్ రిలీజన్స్ అనేవి. సో అవి కూడా భగవాన్ చాలా బాగా చెప్పున్నారు ఇంకా. సో ఈ విధంగా 2,03 సంవత్సరాల ఓల్డ్, అంటే 3 లక్షల సంవత్సరాల నుండి వస్తున్న సనాతన ధర్మ కాబట్టి ఎన్ని తాకిడికి అయినా కూడా తట్టుకుంటుంది. సనాతన ధర్మ ఒక మనిషి పెట్టిన రూల్స్ అయ్యి ఉంటే ఈ పాటికి పోయేవి. మనిషి పెట్టిన రూల్స్ కాదవి, విశ్వ సిద్ధాంతాలు అవి, అంటే న్యాచురల్ లాస్. సనాతన ధర్మ అంటే న్యాచురల్ లాస్, మనిషి సహజంగా జీవించే పద్ధతులు. అందుకని అవి ఎవ్వరూ తీయలేరు. సో ఇట్ స్టార్టెడ్ సమ్వేర్ ఇన్ నార్దర్న్ రష్యా. భగవాన్ చెప్తున్నారు ఎక్కడో నార్దర్న్ రష్యాలో స్టార్ట్ అయ్యి, అప్పుడంతా కూడా ఇండియా అట్లా డివిజన్లు లేవు, దేశము డివిజన్లు లేవు, అందరూ ఒకటిగా ఉండేవాళ్ళు. సో క్లైమేట్ వాజ్ వెరీ డిఫరెంట్, నాట్ దట్ టైమ్ అర్త్స్ క్రస్ట్ వుడ్ మూవ్. అప్పుడు అర్త్ క్రస్ట్ అంటే ఒక ఇట్లా భూమి సముద్రం మధ్యలో కదా, అవన్నీ ఆ తాకిడికి వచ్చి అతుక్కొని ఒక్కొక్క షేప్ అట్లా వచ్చేసాయి అనమాట. సో అప్పుడు చాలా చల్లగా ఉండేదన్నమాట. సో యాజ్ ద క్రస్ట్ మూవ్డ్ ఇట్ బికేమ్ కోల్డర్. మనకంత దే లిఫ్ట్ ద ప్లేస్ కేమ్ డౌన్. సో అక్కడ ఏమైపోయింది, ద ఒరిజిన్ ఆర్యావతార ఈజ్ దట్ ప్లేస్. సో అప్పుడు అందరు కూడా ఆర్యాసు, ఇవన్నీ ద్రవిడియన్స్ ఇట్లా అనేవాళ్ళు అనమాట. సో అంటే మీనింగ్ పై నుండి వచ్చారు, కింది చలి నుండి వచ్చారు, ఇట్లాగా ఇవన్నీ ఉంటాయి.
సో ఆ సమయంలో చాలా ఎక్కువ కోల్డ్, రష్యా వైపు ఇటువైపు అంతా చాలా చాలా చలి ఎక్కువ. ఆ చల్ల ఐస్ ఏజ్ లాగా ఒక కాలం క్లైమేట్ వచ్చేసింది. ఆ క్లైమేట్ వచ్చేసరికి ఏమైపోయింది, చాలా ఎక్కువ చల్లగా అయ్యేసరికి అందరు కిందికి వచ్చేసారు. దెన్ కేమ్ టు సెంట్రల్ ఏషియా. అక్కడ నుండి సెంట్రల్ ఏషియా అంతా ఈ ప్రాంతంలోకి వచ్చేది. దెన్ అక్కడ నుండి ఇండియాకి వచ్చేసారు. సో దట్ టైమ్ దేర్ వాస్ దిస్ వేదిక్ రిలీజన్. ఆ సమయంలో వేదిక్ రిలీజన్ అంటే వేదాలు చదివి వేదిక్ రిలీజనే లక్షల సంవత్సరాల క్రితం మాట ఇది. అప్పుడు ఇండియాలో ఇది వేదిక్ రిలీజన్ ఉంది. సో ఫైనల్లీ దే కేమ్ అవుట్ టు ఇండియా. ఇట్స్ అబౌట్ ఆఫ్ రిచువల్స్ అండ్ ద మెనీ గాడ్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. మన దగ్గర అంతా కూడా ఏముంది, అప్పటికి అన్ని దేవుళ్ళని పూజించేదంతా మన దగ్గర ఉంది. సో ఇక్కడ పూజిస్తూ ఉన్నారు కదా అన్ని దేవుళ్ళు దేవతలు, ఒక్కొక్క కారణానికి అట్లా చేస్తూ ఉన్నారు. పితృవులను పూజ చేసేదంతా చైనాలో, మనం కూడా పితృవులది అన్నీ మనకి పద్ధతులన్నీ ఆది కాలం నుండి వస్తాయి అన్నమాట. సో దెన్ దేవర్ రిలేటెడ్ యాజ్ కజిన్స్. సో వాళ్ళందరూ మన గ్రూప్ రావడం వాళ్ళంతా ఏమైందంటే ఆ గ్రూపు అంత వాట్ వాజ్ గోయింగ్ ఆన్. వాళ్ళంతా వేరే మన దగ్గర పర్పస్ ఇవన్నీ ఉండే కదా, మన కజిన్స్ అయిపోయారు వాళ్ళంతా కూడా. అంటే ఒకరికొకరు వివాహము అది చేసుకోవడము, అన్నదమ్ములుగా పుట్టడము, ఇకంతా ఏమైపోయిందంటే బంధుత్వం. వాళ్ళు మన దాయాదుల్లాగా పిల్లల్లాగా అయిపోయారు అనమాట కజిన్స్. ఒక గ్రూప్ బ్రోక్ అవే దట్ వెంట్ టు వన్ గాడ్. సో అదర్ సెడ్ మెనీ గాడ్స్. ఇలా ఈ గ్రూపుల్లోనే ఏమైపోయిందంటే అందరూ కలిసిపోయి జీవించారు, ఒకటయ్యారు, అన్నదమ్ముల్లాగా ఉన్నారు, అంతా అయిపోయింది. కానీ ఒకరికి ఒక దేవుణ్ణి పూజించారు కదా, ఒక్క దేవుడే ఉన్నాడని ఫైటింగ్ మొదలైంది. సో దే వెంట్ ఫర్ వన్ గాడ్, ఒక్క గాడ్కి వెళ్ళిపోయారు. అదర్స్ అంతా మెనీ గాడ్స్ పూజిస్తూ ఉన్నారు. ఒక దేవుడు అట్లాగా వెళ్ళి ఇంకొంతమంది అన్ని రకరకాల దేవుళ్ళని పూజించే గ్రూప్ ఒకటైపోయింది, ఒక్క దేవుడిని పూజించే గ్రూప్ ఒకటైపోయింది. వీళ్ళు బిలీవ్ దట్ ద గ్రూప్ విచ్ బిలీవ్స్ ఇన్ మెనీ గాడ్స్. సో మనమందరం ఎవరంటే మెనీ గాడ్స్, అందరు దేవుళ్ళని పూజించే గ్రూపుల్లో మనం ఉన్నాం. సో వేదిక్ రిలీజన్ మన ఇండియాలో ఇదే ఉండిపోయింది. వాళ్ళు అలా పక్కకి వెళ్ళిపోయారు. దే న్యూ వెరీ వెల్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. సో బట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ అప్రోచ్ ద గాడ్, యూ విల్ క్రియేట్ ఎ గాడ్. మన సనాతన ధర్మానికి, మన హిందూ ధర్మానికి తెలుసు ఒక్క దేవుడే ఉన్నాడని తెలుసు. సమయానికి తగ్గట్టుగా ఆ ఒక్క దేవుడు రకరకాల రూపాలలో ప్రత్యక్షం అవుతారు అనేది కూడా తెలుసు. అందుకే మనం చెప్తున్నాం కదా, మొత్తం శ్లోకంలోనే ఉంది మనకి. సో ఒకే చైతన్యము వివిధ రూపాలుగా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఇలాగా మనకు ఆది నుండి మనకు తెలుసు అంటున్నారు భగవాన్. సో అక్కడ ఎట్లా ఉంది, ఏకం సత్ విప్ర బహుదా వదంతి. సో అంటే మనకు ఆది కాలం నుండే మనకు తెలుసు. ఈ ఋగ్వేదంలో చెప్పారు, వేదిక్ రిలీజన్ కదా, వేదిక్ రిలీజన్లో వేదాంత ఋషులు ఎప్పుడో తెలుసు ఆ సత్యం అనేది ఒకటే, కానీ దాన్ని మనము రియాలిటీ అనేది ఒకటి, దాన్ని వేరియస్ నేమ్స్గా పిలుస్తారు అని మన వాళ్ళు చెప్పారనమాట. రకరకాలుగా వర్షించవచ్చు, ఎన్నో ఫామ్స్, ఎన్నో రూపాలుగా మనము ఆ ఒక్క సత్యాన్ని, ఒక్క దేవుణ్ణి మనము పూజించవచ్చు, ఎన్నో రూపాలుగా పూజించవచ్చు, ఎన్నో రూపాలుగా ఆరాధించవచ్చు. ఆ ఒక్క దేవుడికే చేరుతుంది అంటే అర్థం ఏంటి, ఆ చైతన్యము ఆ చైతన్యానికే చేరుతుంది, ఆ ఒక్క చైతన్యానికే చేరుతుంది. సో అని చక్కగా చాలా చేసే ఏకం సత్. మరి ఏకం సత్ విప్ర బహుదా వదంతి. సో సంస్కృతంలో ఆ కాలమే రాశారంటే మనకు తెలియక కాదు, అయితే మనకు కంఫర్టబుల్గా ఉంది. ఇదేమిటంటే మనకి ఏది కావాలో ఆ విధంగా మనకు ఫ్రీడమ్ ఉందన్నమాట. మనకు నచ్చినట్లుగా ఒక్క దేవుణ్ణి మనం నచ్చిన రూపంలో పెట్టుకొని పూజించవచ్చు అనేది మన హిందూ బిలీఫ్. సో మనకు తెలియక కదా మనం ఈ జ్ఞానాన్ని మనం నమ్మామన్నమాట. ఉన్నది ఒక్క సత్యమే, మనం తెలియక కాదు. ఒక్క దేవుడు
ఆ ఒక్క దేవుణ్ణి ఇప్పుడు రకరకాలుగా విష్ణు అని, శివుడని, ఆదిశక్తి అని మీరు ఎలాగైనా పూజించుకోవచ్చు. పూజించేదంతా ఆ ఒక్క చైతన్యం, ఆ ఒక్కటి చూడాలి. ఇక నాది నీది ఫైటింగ్ కాదది. ఆ ఒక్క దేవుడు ఆది కాలం నుండి ఆ ఒక్క చైతన్యాన్ని నువ్వు ఏ రూపంలోనైనా పూజించుకో. నీకు ఎలా వీలైతే ఆ పద్ధతులు ఫాలో అవ్వు. నీకు ఏ పద్ధతులు ఇష్టమైతే ఆ పద్ధతి, నీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా నువ్వు పూజించుకో. సో అనే ఫ్రీడమ్ నచ్చిందనమాట. ఆ ఫ్రీడమ్ ఇచ్చేది సనాతన ధర్మ, హిందూ ధర్మ. సో స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు. ఒక్కటంటే ఒక్కటే, వేరేగా పూజించడానికి లేదు. సో ఆ విధంగా ఉంటుంది. మనం అందరం ఈ గ్రూప్ అని చెప్పారు, వేదిక్ రిలీజన్. సో అదంతా ఏమైపోయింది, వి బికేమ్ ద వేదిక్ రిలీజన్, దే బికేమ్ ద జొరాస్టరియన్స్. వాళ్ళంతా జొరాస్టరియన్స్ అయిపోయారు అనమాట. సో ఫైనల్లీ ఫస్ట్ రిలీజన్లో మన వేదిక సనాతన ధర్మం, వేదిక్ రిలీజన్ అంటే సనాతన ధర్మ. సో ఇక్కడ దాని నుండి వేరైపోయి సనాతన ధర్మాల్లో వేరైపోయి జొరాస్టర్స్ అయ్యారు. మనం వేదిక్ రిలీజన్ అయిపోయాం. రిలీజన్ అంటే వేదాలు చదువుతూ ఇది నమ్మేది, మనము ఒక మతం లాగా అయిపోయాం. అది జొరాస్టర్స్ ఇంకోటి మొత్తం అయిపోయింది. ఫైనల్లీ దే ఆక్యుపైడ్ మోస్ట్ ఆఫ్ ది ఇరాన్. ఈ జొరాస్టరియన్స్ అంతా కూడా ఇరాన్ ఆక్యుపై చేశారు. చలికి అంత దగ్గరకు వచ్చేసారు మన దగ్గర అంతా దగ్గర నుండి అటు వెళ్ళిపోయారు, ఇరాన్కి వెళ్ళిపోయారు. ఇరాన్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు, ఒక్క దేవుడిని తీసుకొచ్చారు, అహురా మజ్దా. అహురా మజ్దా, అహురా బేసికల్గా మీనింగ్ ఏంటంటే లైట్ అండ్ మజ్దా అంటే విజ్డమ్. వాళ్ళ భాషలో అది అహురా మజ్దా, లైట్ అండ్ విజ్డమ్ అంటే మళ్ళీ పరంజ్యోతిని కదా. అహురా అంటే లైట్. సో ఆ ఒక్క దేవుడు లైట్ అని, ఆ లైటు జ్ఞానం, విజ్డమ్, పరమ జ్ఞానము అని అర్థం అనమాట. ఆ వన్ గాడ్ అహురా మజ్దా, ద వన్ గాడ్ బికేమ్ దేర్ గాడ్. ఆ వన్ గాడ్ వాళ్ళకి అహురా మజ్దా అని పెట్టేశారు పేరు. సో లైట్ ఉన్నది ఒక్క దేవుడే, ఆ లైట్. ఆ తర్వాత జ్ఞానం, అందులో జ్ఞానంతో కూడుకున్న ఒక లైట్. సో పరం జ్యోతి. సో దాన్ని అహురా మజ్దా. సో అక్కడి నుండి వాళ్ళు ఆ ఒక్క దేవుడు అయిపోయారు. మనకు వేదిక్ రిలీజన్, మనకు ఆ సమయంలో మొదట్లో వేదిక్ రిలీజన్ ఏంటంటే రకరకాల దేవుళ్ళు కదా, వరుణ, వాయు, ఇంద్ర, వరుణ, వాయు, భూమి, పృథ్వీ, ఇలాగ అందరూ పంచభూతాలను మనం కొలుస్తూ ఉండేవాళ్ళం మొదట్లో. సో పంచభూతాలను అనమాట, సూర్య ఆ పంచభూతాలను, తర్వాత నవగ్రహాలను, ఆ గ్రహాలలో అన్ని గ్రహాలు, సూర్య, మెనీ గాడ్స్, చాలా గాడ్స్ మనకు వచ్చేసారు. దిస్ గ్రూప్ కంటిన్యూడ్ లైక్ దిస్. ఆ గ్రూప్ ఆ విధంగా కంటిన్యూ అయింది, మనం ఈ విధంగా కంటిన్యూ అయిపోయాం. అయితే నెమ్మదిగా అది మనం ఇలాగే కంటిన్యూ అవుతూ అట్లాగా మనకున్నాం అన్నమాట. సో దట్ వర్డ్ అహురా అఫ్ కోర్స్ బికేమ్ అసురా. ఆ తర్వాత ఏమైపోయింది, ఆ పదము అహురా మజ్దా కదా, అదేమైపోయింది రాను అసురా అయిపోయింది అది. సో అసురా, దేవర్ కాల్డ్, దేవర్ యూస్ టు కాల్ ద దేవాస్. సో అక్కడ మనకి దేవాస్, ఇటుపక్క అంత దేవాస్ అయిపోయారు, అక్కడ అసురాస్ అయిపోయారు. లేటర్ ఆన్ దే యూస్ టు సే దే ఆర్ బ్యాడ్ పీపుల్ అండ్ దే ఆర్ బ్యాడ్ పీపుల్. అక్కడ ఏమైపోయింది, అసురులు అనేసి అక్కడ బ్యాడ్ పీపుల్ అయిపోయారు వాళ్ళు, చాలా బ్యాడ్ అయిపోయి. దట్స్ వై ఇట్ వెంట్ ఆన్ లైక్ మూడ్ టువర్డ్స్ ద వెస్ట్. అలా వెళ్ళి వెస్ట్కి వెళ్ళిపోయారంట వాళ్ళు. ఆ కాన్సెప్ట్ ఆఫ్ అహురా మజ్దా, వన్ గాడ్, ఇట్ మూవ్డ్ ఇంటూ వెస్ట్ ఏషియా అండ్ దెన్ ఫైనల్లీ మూవ్డ్ ఇంటూ ఏరియాస్ ఆఫ్ జెరూసలేం. ఈ జెరూసలేం అయిపోయి జుడాయిజం అయిపోయింది. సో జుడాయిజం అంటే ఈ జొరాస్టరిజం అనేది ఫస్ట్ మన దగ్గర ఎట్లా మొత్తం ఎలా స్టార్ట్ అయిన రిలీజన్స్ భగవాన్ చెప్పేశారు. ఎంత జ్ఞానమో, ఇది బాగా నోట్ చేసుకొని రాసుకోవాలి పాయింట్స్ మీరు. సో అహురా మజ్దా, సో ఈ దేవుడు వెళ్ళి వెస్ట్లో అయిపోయి జెరూసలేం, ఇప్పుడు అన్ని గొడవలు అవుతున్నాయి కదా, జెరూసలేము ఇదంతా జుడాయిజంకి, తర్వాత ముస్లిమ్స్కి గొడవలు అవుతా ఉన్నాయి అక్కడే. సో ఇక్కడ ఏమైందంటే ఈ జెరూసలేమే అందరి ప్లేస్ అయిపోయింది అనమాట. వాళ్ళకి ఈ జెరూసలేం అనేది వాళ్ళకి పుణ్యక్షేత్రం అయిపోయింది. అక్కడ వీళ్ళు డివైడ్ అయ్యారు కదా,
అక్కడ అయిపోయి అక్కడ నుండి గొడవలు అయిపోయి జుడాయిజంగా మారిపోయింది. జొరస్ట్రిజం అనేది ఇంకా వెళ్ళిపోయి అక్కడ నుండి మారుతూ జుడాయిజం అయిపోయింది. ఆ జుడాయిజంలో నుండి ఫ్రమ్ దేర్ ఇట్ బికేమ్ క్రిస్టియానిటీ. ఆ జుడాయిజంలో నుండి వన్ గాడ్ అనే కాన్సెప్ట్ అట్లాగే కంటిన్యూ అవుతూ క్రిస్టియానిటీ అయిపోయింది. సో జుడాయిజంలో ఇది యాహ్వే అని అక్కడ వాళ్ళందరూ కలిసి అప్పుడు ఏం చేశారు, ఫీమేల్ దేవుడు లేడు వాళ్ళకి, ఫీమేల్ని అణిచివేశారు. ఆడవాళ్ళని అదే యాహ్వే తర్వాత ఇంక యాహ్వేకి కూడా ఒక ఫీమేల్ గాడెస్ ఉండింది, అయితే అది తీసేసి అంతా కూడా యాహ్వే దేవుడు మాత్రం అషారా అనేది ఉంటాయి. యాహ్వే అషారా అంటే ఫీమేల్ గాడ్ భార్య అనమాట. యాహ్వే భార్య అషారా అని దేవుడు. ఆ లాస్ట్కి ఏం చేశారంటే ఆ ఫీమేల్ని తీసేశారు. సొసైటీలో ఫీమేల్కి పవర్ ఇవ్వాలనుకోలేదు వాళ్ళు, తీసేసి ఏం చేశారు, ఒక్క గాడ్ ఉండాలి. మళ్ళీ ఇద్దరు అయిపోయారు కదా. ఇప్పుడు యాహ్వే అసారా అని ఇద్దరు పెట్టారు. ఇద్దరు వర్షిప్ పూర్తి చేస్తుండేవాళ్ళు. తర్వాత ఏమైంది, అరే ఒక్క గాడు అనే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ ఇద్దరు అయిపోతారని ఒక్కరిని పెట్టి మగవాళ్ళని ఒక్కరిని హైలైట్ చేసి అది పురుష దేవుడుని యాహ్వే పెట్టారు. ఆ యాహ్వే దేవుడు అంతర్యామికి వచ్చి అంటే యూనివర్స్ రియాక్ట్ అవుతుంది, రెస్పాండ్ అవుతుంది కదా ఆ విధంగా. ఆ టైంలో యాహ్వే దేవుడు ఎట్లా చాలా కోపిష్టి దేవుడు అనమాట. ఎంత కోపిష్టి దేవుడు అంటే మోసెస్కి యాహ్వే వచ్చి మోసెస్ ఉన్నాడు కదా జుడాయిజంకి, మోసెస్ లీడర్ అనమాట, ఆయనే కనుక్కున్నది. ఆ మోసెస్ ఆ జుడాయిజంలో తర్వాత ఎట్లాగంటే రూల్స్ చెప్పాడు ఆయన అన్నీ కూడా. అంటే పిచ్చిగా వాల్యూస్ లేవు అసలు, ఈ మతాలకు ఎక్కడ కూడా వాల్యూస్ లేవు, వాళ్ళ హయ్యర్ కైండ్ ఆఫ్ వాల్యూస్ లేవు. ఎట్లా అంటే అట్లా పద్ధతి పిచ్చిగా తాగి తందనాలు ఆడి ఆడవాళ్ళు మగవాళ్ళు పిచ్చిగా బతికేవాళ్ళు అనమాట. అట్లా కోపం వచ్చి దేవుని కాల్చి పాడేస్తాడు, మీ అందరికీ పేగులు తీసి అట్లా అనేవాడు అనమాట. దేవుడు కోపిష్టి దేవుడు. ఆ కోపిష్టి దేవుడు ఇంకా మీ అందరూ అట్లాగే ఉండే అనమాట. వీళ్ళు అట్లా క్రియేట్ చేసేసారు కదా దేవుణ్ణి, అట్లాగా చీల్చి పడేస్తాను. గర్భంలో ఏవేవో చాలా వర్డ్స్ ఉండేవన్నమాట. చాలా క్రూయల్గా మాట్లాడేవాళ్ళు అనమాట. ఆ దేవుడు అంత కోపి, వీళ్ళు క్రూయల్గా ఉండేవాళ్ళు. సో దేవుడు కూడా అట్లాగే క్రూయల్ గాడ్ వచ్చేసారు వాళ్ళకి, ఆ రూల్స్ వాళ్ళకి. అప్పుడు ఆ దేవుడు చెప్పారు, పక్కవాడు సొమ్ము స్టీల్ చేయకూడదు, పక్కవాడి వైఫ్ దొంగలించొద్దు అంటే అందరూ అంత చండాలంగా ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు రూల్స్ వచ్చాయన్నమాట, 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు ఆ దేవుడు వచ్చి. జాగ్రత్త రే, మీ అందరినీ చీల్చి పడేస్తాను, కొట్టి పడేస్తాను, పేగులు తీసేస్తాను, అది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ని చీల్చేసి బిడ్డను బయట అట్లా అంత క్రియల్గా చెప్పారనమాట. ఆయనకి భయం పెట్టి, అందుకే గాడ్ అంటే భయం. సో అంత చేస్తాను అని 10 కమాండ్మెంట్స్, ఇది అందరూ ఫాలో అవ్వాలి 10 కమాండ్మెంట్స్ అని 10 కమాండ్మెంట్స్ ఇచ్చారు. ఎలాగ భగవంతుడు మనకు భగవద్గీత అని అట్లా ఇస్తున్నా, వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ ఇచ్చారు. ఇవందరూ ఫాలో అవ్వాలి. అప్పుడు అన్ని రాసి అయినా థార్న్ బుష్ లాగా లైట్ లాగా వచ్చి ఈయన వచ్చి అందరికీ మీటింగ్లు పెట్టి 10 కమాండ్మెంట్స్ వస్తే ఒక పద్ధతి వచ్చింది. అంటే అందరూ దొంగతనం చేయకూడదు, పక్కవాడి సొమ్ము దొంగలించకూడదు, పక్కవాడి భార్యను ఎత్తుకెళ్ళకూడదు, ఇవన్నీ చాలా రూల్స్ వచ్చాయన్నమాట. కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి, ఫుడ్ అప్పుడంతా బ్రెడ్, ఓన్లీ ఫుడ్డే ఉండేది వాళ్ళకి. సో చెయ్యాలి, ఇవి చాలా 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. ఇవి కావాలంటే నెట్లో కొట్టుకొని చూడండి. అది యాహ్వే దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఒక పద్ధతి వచ్చి జుడాయిజం, జూస్ పుట్టారనమాట. వాళ్ళు జుడాయిజంని ఆ 10 కమాండ్మెంట్స్ ఫాలో అయ్యే వాళ్ళందరినీ జూస్ అంటారు. వాళ్ళ దేవుడు యాహ్వే. సో అషారా ఉంటే అషారాని తీసేశారు. సో అందుకే క్రూయాలిటీ ఉంటుంది. మదర్ గాడ్ లేరు కదా, మదర్ గాడ్ లేకపోయేసరికి క్రూయాలిటీ ఉంటుంది అనమాట. సో అక్కడ నుండి తర్వాత నెమ్మదిగా క్రిస్టియానిటీ వచ్చింది. ఇవి క్రైస్ట్కి ఒక క్రైస్ట్ వీళ్ళంతా జుడాయిజంలో వాళ్ళే. సో అక్కడ నుండి ఈయన నెమ్మదిగా అట్టుండి వచ్చారు. ఇప్పుడు చెప్తారు భగవాన్, దో దే టాక్ అబౌట్ 3. సో వాళ్ళకి దేవుళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ నుండి ఎంతో మంది దేవుళ్ళలో యాహ్వేని వాళ్ళు ఎంచుకున్నారు. జూస్, క్రిస్టియన్స్ డోంట్ యాక్సెప్ట్ యాహ్వే.
ఈ క్రిస్టియన్స్ ఏంటంటే యావేని దేవుడుగా యాక్సెప్ట్ చేయరు. అంత కోపిష్టి దేవుడు ఎట్లవుతాడు అని చెప్పేసరికి ఇద్దరికి వార్ జరిగింది పెద్దగా. మా దేవుడిని అంటావా ఇట్లా అంటే అట్లాగా అయిపోయి ఆ దేవుడిని నమ్మమని వేరే గ్రూప్ అయిపోయారు. వేరే గ్రూప్ అయిపోయి వాళ్ళు నచ్చక క్రిస్టియన్స్ అంతా ఆ యాహ్వేని క్రైస్ట్గా మార్చేశారు. సో యాహ్వే దేవుణ్ణి క్రైస్ట్గా పిలుచుకొని మార్చేసి దే కాల్డ్ హిమ్ మై ఫాదర్ ఇన్ హెవెన్. మై ఫాదర్ ఇన్ హెవెన్ యాహ్వేనే వాళ్ళు పిలిచేది, అయితే క్రైస్ట్ అని మార్చేశారు. మై ఫాదర్ ఇన్ హెవెన్ కొంచెం ప్రేమ, మా తండ్రి. సో స్వర్గంలో మా తండ్రి అని పిలుస్తారండి. మా స్వర్గంలో ఉన్న మా తండ్రి హూ హెస్ నథింగ్ టు డూ విత్ యాఫే. సో ఆయన వేరేగా క్రియేట్ చేశారు. యాఫే బదులు ఒక క్రైస్ట్ని క్రియేట్ చేసుకున్నారు. అక్కడ ఎవరు లేరు, క్రియేట్ చేసుకున్నారు. మాకు ఇచ్చి నచ్చలేదు ఆ దేవుడు అని. మా స్వర్గంలో ప్రేమగా ఉంటాడు మా తండ్రి, స్వర్గంలో ఉండే నా తండ్రి అని ఈయనకి పిలిచాడనమాట. దే ఆఫ్ కోర్స్ బ్రాట్ ఇన్ ద ట్రినిటీ. అది క్రైస్ట్ ఏం చేశాడు, ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా అంతర్యామిన ఎక్స్పీరియన్స్లు అంతా రావడము అంతా స్టార్ట్ అయింది. అప్పటిదాకా లేదు. సో అక్కడ ఏమైపోయింది, వాళ్ళకి ట్రినిటీని తీసుకొచ్చారు. ఫాదర్, సన్, ద హోలీ స్పిరిట్. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. అంటే ఫాదర్ అంటే ఫాదర్ ఇన్ ద హెవెన్. సన్ ఎవరంటే క్రైస్ట్, ఇక్కడ భూమి మీద ఉండే జీసస్ క్రైస్ట్. సో ఈయన కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఈయన. తర్వాత హోలీ స్పిరిట్ ఎవరు అంటే చైతన్యం, ప్రెజెన్స్ అన్నమాట. ఆ ప్రెజెన్స్, సో ఉనికి అంటాం కదా, దేవుడు ఉనికి, అంతర్యామిన్. ఆ ప్రెజెన్స్ ఏం చేస్తుంది అంటే ఆ బ్యాప్టిజం, అందుకే అనమాట. బ్యాప్టిజం తీసుకుంటే హోలీ స్పిరిట్ వాళ్ళలో ఎంటర్ అవ్వాలి అని. ఆయనకి కొబ్బరి నీళ్ళు దాగి ఏం జరిగిందో అదే వాళ్ళ పద్ధతులు పెట్టేసుకున్నారు. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అండ్ ఇస్లాం కేమ్ అండ్ సెడ్ వన్ గాడ్. సో వాళ్ళు ఒక దేవుడే, ముగ్గురు ఉన్నా కూడా ఒక దేవుడే అని వీళ్ళు పలుకుతారు. బట్ ఒరిజిన్స్ ఆర్ ఫ్రమ్ అహురా మజ్దా. ఇస్లాం కూడా దాంట్లోనే ఒక గ్రూప్, జుడాయిజం దాంట్లో నుండే పిల్లలు పుట్టేసి సపరేట్ అయిపోయారు. సో సపరేట్ అయిపోయి వాళ్ళు ఇస్లాం పుట్టేసింది. సో ఇస్లాము వీళ్ళు కొంచెం రూడ్, ఆ పిల్లల్లోనే కొంచెం పైచాచికంగా కొంచెం బలంగా ఉండి అంత బాగా ఉండేవాళ్ళు. సపరేట్కి వెళ్ళి అప్పుడంతా మత గొడవలు, నీదా నా దేవుడు గొప్ప, సపరేట్ అయిపోయి వాళ్ళ మతం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ ఒరిజిన్స్ అంతా కూడా బట్ ద ఒరిజిన్స్ ఆల్ ఫ్రమ్ అహురా మజ్దా. జొరాస్ట్రియనిజం నుండే ముస్లిమ్స్ అందరు పుట్టింది అక్కడే. క్రిస్టియన్స్ పుట్టింది అండ్ ముస్లిమ్స్ పుట్టిందంతా అహురా మజ్దా. ఈ అహురా మజ్దా దగ్గర నుండే వెళ్ళారనమాట. ఈ అహురా మజ్దా జొరాస్ట్రియనిజం ఉంది కదా, జొరాస్ట్రియనిజంలో నుండి. ఈ జొరాస్ట్రియనిజం ఎలాగంటే మన ఇండియాలో వాళ్ళకి అన్ని దేవుళ్ళు పూజించడము నచ్చక ఆ ఒక్క దేవుడే చాలు, మాకెందుకు ఇన్ని దేవుళ్ళు, ఇంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు మనిషికి, అసలు ఫ్రీడమ్ వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. మనకు ఫ్రీడమ్ కావాలి అన్న వాళ్ళు వేదిక రిలీజన్ అయిపోయింది. సో మనకి తెలుసు ఒక దేవుడే అని. సో అది కప్పిపుచ్చి అందరూ ఇక్కడ స్టక్ అయిపోయాడు. వరుణ, వాయువు అంతా అయిపోయి తర్వాత రామకృష్ణ ఎంతో దేవుళ్ళుగా పుడతా పోయారు. సో ఎవరంటే వాళ్ళకి క్రియేట్ చేసుకోవచ్చు కదా, అలా క్రియేట్ చేసుకుంటూ పోయి అక్కడ స్టక్ అయిపోయాం మనం. సో ఆ ఒక్క దేవుడిని మర్చిపోయి అన్ని దేవుళ్ళు మనకైనా ఆ ఒక్క దేవుడే వాళ్ళు అక్కడ స్టక్ అయ్యారు, మనం ఇక్కడ స్టక్ అయ్యాం అంతే. సో వేదిక్ పీపుల్, అహురా మజ్దా వాజ్ ద కజిన్ ఆఫ్ ద వేదిక్ పీపుల్. మన కజిన్స్ అనమాట, సనాతన ధర్మాల్లో వ్యక్తులు. సనాతన ధర్మం నుండి వేదిక్ రిలీజన్ వచ్చేసింది. సో మోస్ట్లీ వేదిక్ రిలీజన్ అంటే సనాతన ధర్మాన్ని. సో అక్కడ నుండి ఆయన కజిన్. ఒరిజినల్లీ ఆల్ ఆర్ ఫ్రమ్ వేదిక్. అందరూ కూడా వేదిక్ రిలీజన్ వాళ్ళే, వీళ్ళందరూ కూడా మన వేదిక్ పీపులే. వీఆర్ సపోజ్ టు బి వేదిక్ పీపుల్ అండ్ దే హ్యావ్ బికమ్ ద జొరాస్ట్రియన్స్. వాళ్ళు మన పీపులే, మన కజిన్స్. వాళ్ళు అక్కడికి వెళ్ళి కొట్టుకొని అయిపోయారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాఫిట్స్ వాజ్ జరాతుస్త్రా. ఆ జరాతుస్త్రా అని తీసుకెళ్ళాడు. ఈ జరాతుస్త్రా అనే వ్యక్తి ఆయన కనుక్కొని చీచి ఏంటి ఇన్ని దేవుళ్ళు పూజించేది,
ఒక పద్ధతి లేదు, నచ్చినట్టు బతుకుతున్నారు, ఒక పద్ధతి లేదు అని చెప్పి కోపం వచ్చేయడానికి, లేదు ఇవన్నీ మాకొద్దు, ఒక్క దేవుడు చాలు మాకని, ఒక్క దేవుడే కావాలి అని చెప్పేసి, అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా, అన్ని ఎంతో మంది ఉన్నారు రకరకాల, ఆ పూజిస్తూ దాంట్లో ఆయన ఈ జొరాస్ట్రిజం, ఈయన ఒక దేవుడే, ఎవరెవరు కావాలి ఒక్క దేవుడు, ఎవరెవరికి అందరు దేవుడు, ఒక్క దేవుడు ఎవరికి కావాలో ఈ గ్రూప్కి రండి అని అట్లా తీసుకొని ఒక గ్రూప్ని ఆయన నమ్మి వెళ్ళిన వాళ్ళు, అదొక మతంగా ఏర్పడింది జొరాస్ట్రిజం అని. జొరాస్ట్రియన్స్ అంటే జొరాస్ట్రియిజం అని ఒక మతం. ఆ జరతుస్త్ర అనే వ్యక్తి తీసుకెళ్ళి కనుక్కున్నాడు, ఈ కాన్సెప్ట్ మాకొద్దు, ఇదే కాన్సెప్ట్ కావాలి. సో ఆయనకి ఈ జరతుస్త్రాకి ఆయన అహురా మజ్దా అని క్రియేట్ చేసుకున్నారు. అహురా మజ్దా అక్కడి నుండి మళ్ళీ ఇద్దరు పిల్లలు జుడాయిజం, మోసెస్ ఉన్నాడు కదా, మోసెస్ ఇంకో మతాన్ని తయారు చేశాడు. ఇక్కడ జీసస్ క్రైస్ట్ క్రిస్టియాన్ని తయారు చేసుకున్నాడు. సో ఆయన ఫౌండర్, ఈయన ఫౌండర్. మన వేదిక రిలీజన్ నో ఫౌండర్. సో అంత న్యాచురల్ లాస్. అందుకే మనది మతం కాదు, సిద్ధాంతాలు అంటారు. ఫ్లో. సో అక్కడ నుండి వన్ సెన్స్, వీఆర్ ద పీపుల్ హూ క్రియేటెడ్ బోత్ ద వన్ గాడ్ అండ్ మెనీ గాడ్స్. మన ఇండియా, సో మన ఇండియాలో నుండే ఇవన్నీ పుట్టింది. ఇక్కడ నుండి అట్లా వెళ్ళిపోయారు వాళ్ళు, అక్కడ నుండి వెళ్ళిపోయారు అందరూ. ఐస్ ఏజ్లో అందరూ ఇండియాకి వచ్చేసారు. అప్పుడు స్టార్టింగ్ అది, అప్పుడంతా లేదు, అందరూ పూజించి ఒకటిగా అందరూ ఉండి అక్కడ నుండి డివైడ్ అయిపోయి వెళ్ళిపోయారు. సో వీ నో ఇట్స్ ఓన్లీ వన్, మనకు తెలుసు ఒక్క దేవుడనే. విచ్ ఎవర్ వే వీ వాంట్, మనం ఏదైనా ఇన్వోక్ చేసుకోవచ్చు. యూ కుడ్ ఇన్వోక్ రిచువల్ లైక్ దట్ అండ్ ప్రే అకార్డింగ్లీ, గెట్ దట్ కైండ్ ఆఫ్ గాడ్ హూ మేనిఫెస్ట్ యూ. అంటే ఇక్కడ ఏంటంటే ఆ యూనివర్సే మనకి ఏది ఎలాగైనా పిలుచుకోవచ్చు, చాలా జీవం ఉండేది. సో కాబట్టి మీరు అందుకే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేశారు. మన ఋషులు చాలా తెలివైన వాళ్ళు, పద్ధతి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేశారు, మంత్రాలను పెట్టి క్రియేట్ చేశారు వాళ్ళు. మన వేదిక రిలీజన్ కాబట్టి వేద మంత్రాలు ఉంటాయి, వేద మంత్రాల ద్వారా ఏ దేవుడైతే ఆ దేవుడిని మనం క్రియేట్ చేసుకోవచ్చు అని మన సనాతన ధర్మ చెప్తుంది. అందుకే ఆవాహనము, షోడశోపచార పూజ, 16 ఉపచారాలు, ఇవన్నీ ఏంటంటే ఇన్వొకేషన్, పిలవటం. వారిని ఈ విధంగా పిలుచుకోవాలి, స్థాపన చేయాలంటే ప్రాణ ప్రతిష్టాపన చేయడము, ఈ విధంగా మళ్ళీ చేసిన తర్వాత వెళ్ళిపోకుండా పవర్ఫుల్గా దేవుణ్ణి పట్టుకొని అంత పూజలు చేసి మన పూజలు చేయడము అనేది పిలవటం అన్నమాట. క్రియేట్ చేయటం, ఏ దేవుణ్ణి మనం క్రియేట్ చేస్తున్నాం, పూజించబోతున్నామో ఆ దేవుడి పేరుతో పిలిచి ఆ రూపాన్ని ఇస్తాం. ఆ రూపాన్ని ఇచ్చి ఆ రూపము మంత్రము అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. ఒక రూపము మంత్రం ఇచ్చారంటే ఆ దేవుడు క్రియేట్ అయిపోయాడు. సో ఆ రూపం ఇచ్చి మంత్రాన్ని ఇచ్చేస్తూ ఉంటే ఏ మంత్రం అయితే పలుకుతూ ఉన్నారో ఆ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఆ రూపంతో కనెక్ట్ అయ్యి విశ్వంలో ఉండేటువంటి ఆ ఫ్రీక్వెన్సీలో విశ్వం వచ్చి ఆన్సర్ చేస్తుంది అన్నమాట. సో అందుకే విశ్వమే పరంజ్యోతి, విశ్వమే అమ్మా భగవాన్, విశ్వమే కల్కి. సో ఈ విధంగా యూ క్రియేట్ యువర్ గాడ్. మనకి ఎక్కడ ఆన్సర్స్ ఎక్కడ ఎక్కువ దొరుకుతున్నాయో, లభిస్తున్నాయో, మిరకల్స్ జరుగుతున్నాయో, సత్యం అనిపిస్తుందో అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయి ఆ దేవుడిని పూజిస్తూ ఉంటారు. అది మన హోల్ క్రియేషన్. ఈ విధంగా ప్రే దట్ రిచువల్, ఇన్వోక్ ద రిచువల్ లైక్ దట్. ఆ రిచువల్ మన హిందూ వేదిక్ రిలీజన్, వేదిక్ ప్రకారంగా ఏం చేస్తారు, ఆ మంత్రాన్ని షోడశోపచార పూజ ద్వారా, ఈ మంత్రం ద్వారా పిలవండి, షోడశోపచార పూజ ద్వారా మనం పిలుచుకోవాలి. లేదు అంటే సింపుల్ పీపుల్, ఉత్తి మంత్రం చాలు, ఏ విధానం లేకపోయినా మంత్రం ఉండాలి. మంత్రం లేకుండా సనాతన ధర్మాలు మన వేదిక్ రిలీజన్లో దేవుణ్ణి పిలవలేము. సో అలాగా స్టార్ట్ అయిపోయి ఆ దేవుడు అంతర్యామినిగా మేనిఫెస్ట్ అవ్వడము, కనిపించడము, అది కనిపించాలి. అట్లాస్ట్ ఏంటంటే అంతర్యామిగా రావాలి, వచ్చి నిన్ను గైడ్ చేయాలి, నిన్ను కాపాడాలి, పెట్టాలి. సో అలాంటి దేవుడు. అయితే రకరకాల దేవుళ్ళు క్రియేట్ అయిపోయారు. దట్స్ అప్ టు యూ. కంప్లీట్ ఫ్రీడమ్ ఈస్ దేర్ ఆర్ మెనీ గాడ్స్ బట్ ఓన్లీ వన్ గాడ్. ఎన్నో దేవుళ్ళు లేరు,
ఎన్నో దేవుళ్ళ రూపంలో మనము ఒక దేవుని ప్రేమిస్తున్నాం. ఇది అర్థం అవ్వాలి. ఎన్నో దేవుళ్ళ రూపాన్ని క్రియేట్ చేసుకొని, విగ్రహాలను చేసుకొని, మనం ఆ రూపాన్ని ఆరాధిస్తూ, కీర్తిస్తూ, ప్రేమిస్తూ, నైవేద్యాలు పెడుతూ, మనము ఇంకా అలంకరణ చేసుకుంటూ, మురిసిపోతూ ప్రేమిస్తున్నాము. ఆ భగవంతుణ్ణి, ఆ ఒక్క దేవుణ్ణి ఈ విధంగా ప్రేమిస్తున్నాము. ఈ రూపంలో ప్రేమిస్తున్నాం. అయితే మనం ఆ ఒక్క దేవుడినే ప్రేమిస్తున్నాం. ఆ జ్ఞానం మర్చిపోయి నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప మూర్ఖత్వంలోకి అండిపోయారు. అంటే జ్ఞానము అంత ఎదగలేదు, అక్కడితోనే ఆగిపోయింది జ్ఞానం. జ్ఞానం ఏంటి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి. అసలు ఫస్ట్ వేద మంత్రమే అది. అయితే ఆ ఏకం సత్ ఏమైంది? సత్తుని డిస్కవర్ చేయాలి, సత్తు వరకు రావాలి, ఏకం సత్ వరకు రావాలి. మన సనాతన ధర్మం నీ ఇష్టమైన రూపంలో ఆరాధించుకో అంటున్నారు. నీకు నచ్చిన రూపం అది, తప్పే లేదు, యూ హ్యావ్ యువర్ ఫ్రీడమ్. మన సనాతన ధర్మ స్వేచ్ఛనిస్తుంది, వేరే మతాలు స్వేచ్ఛనివ్వవు. నీకు నచ్చినా నచ్చకపోయినా అలాగే ఉండాలి, అప్పుడే ఆ మతంలో ఉన్నట్టు. సో ఇలాగే మన దాంట్లో సిస్టమ్. ఎవరైనా ఒక దేవుడు, మా దేవుడు గ్రేట్ అంటున్నారంటే అది జ్ఞానం తక్కువ. సో ఓన్లీ వన్ యాక్టర్, వేరియస్ మూవీస్, 200 మూవీలో ఒక యాక్టరే యాక్టింగ్ చేశాడు అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ ద ఫ్రీడమ్ వీఆర్ టాకింగ్ అబౌట్. అంత స్వేచ్ఛ మనం మాట్లాడుతున్నాం ఈరోజు మన ధర్మ, సనాతన ధర్మ అంత. అందుకే అంత స్వేచ్ఛ. అమ్మ భగవాన్ కూడా వచ్చేప్పుడు రకరకాల రూపం, నీకు ఏది ఇష్టమైతే ఆ రూపంలో వస్తారు. సో వచ్చి ఆ ఫ్రీడమ్ ఇస్తారు మనకి. ఫ్రీడమ్ ఏం పోదు, మనం వేరే మతం కాదు. సో అది జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. సో అలాగే కొద్దిసేపు ఇది చాలా గొప్ప పెద్ద జ్ఞానం, ఇది ఒక్కసారి అవలోకనం చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి మ్యూట్ తెరుస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా, మీకు ఏమర్థమైందో చెప్పండి. మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడండి. అర్థమైన వాళ్ళు పలకండి.
నమస్తే దాసజీ, అమ్మ భగవాన్ శరణం దాసజీ. నమస్తే మా. సనాతన ధర్మం అనేది 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. అంటే ఉన్నది ఒకప్పుడు మనకు ఉన్నదే సనాతన ధర్మం అనేది అర్థమైంది దాసజీ. అందులోంచే అన్ని మతాలు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అన్ని మతాలు కూడా అందులోంచే వచ్చినాయి అనేది చాలా స్పష్టంగా తెలియజేశారు భగవాన్ అమ్మ భగవాన్ మనకి. ఎలాగా ఈ మతాలనేవి వచ్చినాయి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు దాసజీ. అందులో ఫస్ట్ లో ఉన్నది అందరము కజిన్స్, అంటే అందరం అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళము 2 భాగాలుగా విడిపోయాము అనేది చాలా స్పష్టంగా, అంటే సింగిల్ ఒకడే దేవుడు అనే భాగం కొంతమందిను ఫాలోయర్స్, కొంతమందిను మల్టిపుల్ గాడ్స్ ని ఫాలోయర్స్ కొంతమంది, అలా 2 రకాలుగా విడిపోయాము అనేది అర్థమైంది. అంటే ఉన్నదంతా ఒక్కటే, ఉన్నది సనాతన ధర్మమే. ఎప్పుడు కూడా మనకి భూమి మీద మనకి మనం వచ్చినాక కొంత డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయినాక మనకి వచ్చినది ఉన్నది ఒక్కటే, సనాతన ధర్మం ఒక్కటే ఉన్నది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది దాసజీ. అట్లాగే ఈ జుడాషియన్స్ వాళ్ళందరూ ఎట్లా వచ్చారు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. యావే గాడ్ గురించి కూడా ఇప్పుడే అంత స్పష్టంగా ఇంతకు ముందు ఎప్పుడు తెలియదు దాసజీ. యావే గాడ్ ని క్రిస్టియానిటీ అనేది ఎట్లా పుట్టింది అనేది కూడా చాలా చాలా క్లారిటీగా చెప్పారు దాసజీ. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇదంతా విన్నాక వాళ్ళు ఏదో వేరే మతస్థులు అనే భావం అనేది లోపల నుంచి పోయింది దాసజీ. వాళ్ళు ఒక్కటే అనేది ఆ క్లోజ్నెస్ అనేది తెలిసింది. అంటే ఏంటంటే ఆ ఫాలోయర్స్ వాళ్ళు అలా ఫాలో అవుతూ వాళ్ళని ఆ గాడ్ ని అలా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. మనం ప్రేమపూరితమైన, మనకి స్వేచ్ఛాపూరితమైన భగవంతుడిని మనం క్రియేట్ చేసుకుంటున్నాము. ఉన్నది ఒకటే గాడ్. ఆ గాడ్ కి అంటే ఏంటంటే వాళ్ళ మతంలో స్వేచ్ఛ లేదు, మన ధర్మంలో స్వేచ్ఛ ఉంది మనకి అనేది చాలా బాగా అర్థమైంది దాసజీ. థ్యాంక్ యూ దాసజీ, థ్యాంక్ యూ దాసజీ. సో అందుకే అది మనది మతం కాదు, స్వేచ్ఛ. ఎస్ దాసజీ, పీపుల్ కి ఫ్రీడమ్ ఉంది. ఎస్ దాసజీ, స్ట్రగుల్ ఉండదు. మనకి కూడా భగవంతుడు ఒక్కడే అని తెలిసి, కానీ ఆ తెలిసిన దాంట్లో కూడా మనకు అంత స్వేచ్ఛ ఉంది దాసజీ. థ్యాంక్ యూ దాసజీ. కరెక్ట్ దాసజీ, చాలా అద్భుతంగా డీప్ కి తీసుకెళ్లిపోయారంటే చాలా బాగా చెప్పారు దాసజీ. నిజంగా మతాల గురించి మాకు అంత తెలియదు దాసజీ. ఎప్పుడు కూడా అది వేరే మతం అంటే దాని సంబంధం మనకు లేదు, మనకు కాదు, మనకు తెలియదు, వాళ్ళు ఏదో చాలా డిఫరెంట్, వాళ్ళ మీద ఒక నెగిటివ్ అభిప్రాయం, ఒక భయం అనే అభిప్రాయంతో ఉండేదాన్ని దాసజీ నేను. ఇప్పుడు తెలుస్తుంది భగవాన్ ఆ వన్నెస్ అనేది మనలో ఎలా తీసుకొస్తున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది దాసజీ. మనలో ఉన్న ఆ నెగిటివ్ అభిప్రాయాల నుంచి ఎట్లా విముక్తిని చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది దాసజీ. బాటంకి వెళ్ళిపోయామండి, చాలా బాగా చూపించారు దాసజీ. ఎక్సలెంట్. భగవాన్ జ్ఞానం అమోఘ, అసలు అంత అద్భుతమైన జ్ఞానాన్ని లోపలికి దించటం కూడా దాసజీ. ఇంతకు ముందు చెప్తే నాకు అంత అర్థమయ్యేది కాదు దాసజీ. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్ లో మమ్మల్ని అంతటినీ తీర్చిదిద్ది లోపల అలా తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు దిగుతోంది దాసజీ, చాలా అద్భుతంగా దిగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ భగవాన్, థ్యాంక్ యూ వెరీ మచ్ దాసజీ. నెక్స్ట్ ఎంత గొప్ప ధర్మాలో ఉన్నాం దాసజీ మేము, ఎంత గొప్ప దాసజీ. వెస్టర్నర్స్ మనకి యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్లెక్సిబుల్ గా ఉన్న వాళ్ళకి హోమాల్లో కూర్చోబెడతారు దాసజీ. అందుకని నాట్ అది హెల్ప్ చేయటానికి. అండ్ వెస్టర్నర్స్ కూడా చాలా మంది ఆలోచన పరులు ఒక స్థాయి దాటిన తర్వాత ఫ్రీడమ్ కోసం సనాతన ధర్మం వైపే చూస్తారు దాసజీ. అవును, అందుకే వాళ్ళు అన్ని దేశాలు వస్తూ ఇండియాకి వస్తారు. బాగా అది ఆ రిలీజన్ టైట్ అయిపోయేసరికి వాళ్ళకి టూ మచ్ చర్చిలు అమ్మేస్తున్నారు, చర్చికి ఎవరు రానంటున్నారు. సో ఆ చర్చిలు అన్ని కూడా మన గ్రూప్ అయిపోయి చర్చ్ కొనేసాము.
అక్కడ చర్చ్ కొని ధ్యాన మందిరాలు ఎట్లా పెడతామో అది అమ్మా భగవాన్ సెంటర్గా పెట్టేశారు. సో పక్కన పెట్టుకుంటారు, క్రైస్ట్ చిన్నవి పెట్టుకుంటారు, అమ్మా భగవాన్ పెట్టుకుంటారు, లైట్ అమ్మా భగవాన్ పెట్టుకుంటారు, మనమ్మ భగవాన్, రకరకాల వాళ్ళ ఇష్టం. అట్లా వాళ్ళకంతా ప్రోగ్రామ్స్ బాగా జరుగుతాయి. దేవుడు ఒక్కడే, మానవ జాతి ఒక్కటే. వాళ్ళు మనకి కజిన్స్ అవుతారంటే అసలు ఆ మాట వింటేనే అద్భుతంగా ఉంది దాసాజీ. నిజంగా ఒక్క తల్లి బిడ్డలు, భగవంతుడు ఒక్కడే. అలాగే అందరం కూడా ఇలా విడిపోయి ముక్కలైపోయి ఉన్నాం. ముక్కలైపోయి చెక్కలైపోయి నమ్మేవి వేరుగున్నాయి. అందుకే అంత వాళ్ళు వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తారు, ఎందుకంటే వాళ్ళు అది నమ్మారు కాబట్టి. అది నమ్మారు కాబట్టి నమ్మితే అలాగే ఉంటారు. వాళ్ళేమి గుడ్ బిహేవియర్ ఉండవు. ఇన్పుట్స్ మనిషి ముక్కలైపోయిన మా అంతరాత్మని ఈ రోజు ఇది వాస్తవం, కానీ అది నమ్మకాలు. నమస్తే దాసాజీ. అమ్మా ఈ రోజు అవనగడ్డలో కలికి వరయజ్ఞం ఉంది కదా అచ్యుతాజీ. అవునమ్మా. నిన్న సాయంత్రం 6:30-7కి 6 వెళ్ళొచ్చాను దాసాజీ. కొత్త వాళ్ళకి చెప్పొచ్చాను. వచ్చి చూడండి, మీకు ఏ దయ్యం ఇష్టమైతే ఆ దయ్యంతోనే పోల్చుకుని దండం పెట్టుకోండి, పరంజ్యోతి ఒక్కటేనమ్మా అని చెప్పాను దాసాజీ. 8 ఏళ్ళకి వెళ్తే 8 మంది వస్తా ఉన్నారు అచ్యుతాజీ. వాళ్ళ అవనగడ్డ. వెరీ గుడ్. నేను ప్రసాద్ గారు కూడా వెళ్తున్నాం అచ్యుతాజీ. అందరం బస్కి వెళ్తున్నాం అనమాట. అదమ్మా అచ్యుతాజీ, నేను ఇవాళ మీరు చెప్పిన క్లాసులో నేను చెప్పిందే నేను 5-6 ఏళ్ళకి వెళ్ళి ఎలా చెప్పొచ్చానో మీరు సేమ్ అలాగే చెప్పారు అచ్యుతాజీ. దాని గురించి మీరు చెప్పినట్టుగానే నాకు భగవాన్ చెప్పేశారు ఫస్ట్. అది ఇప్పుడు మన మతం ఒరిజినాలిటీ తెలుసుకుంటే మన ధర్మ ఏంటి అని అర్థమవుతుంది మీకు. అమ్మా భగవాన్ ఏం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఈ రోజు ఇంకా కూడా వాళ్ళు వైష్ణవులు గ్రేట్ అని, శివుడు అంతా పెద్ద గొడవలు, యుద్ధాలు మన దగ్గర బయటకు వచ్చేసారు కదా. సో పుట్టి భగవంతుని వాళ్ళు కనుక్కున్నారు ఆ విధంగా. కానీ కింద వాళ్ళైతే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ మతస్థులు వాళ్ళ సెల్ఫ్ని కొట్టుకున్నాయి. అక్కడ సెల్ఫ్లే కొట్టుకుంటున్నాయి ఇప్పటివరకు. సో అది అంటే మేము నమ్మింది మా విష్ణువే, మహావిష్ణువే గ్రేట్ అని ఒకరు. తర్వాత మహాశివ గ్రేట్ అని వీళ్ళు. సో అది వేరు అనుకుంటున్నారు. ఎవరు గ్రేట్ అంటే ఇద్దరు ఒకటే పరంజ్యోతి. మనం అంత దూరం వెళ్తున్నాం, ఇంతవరకు వెళ్ళలేదు. హైయెస్ట్ పైకి వెళ్ళిపోతున్నారు, కామన్ మనీ తీసుకెళ్తున్నారు. అందరూ ఒకటే నాయన. ఏకం, అది మెయిన్ది మర్చిపోయారు చూడండి. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అది మర్చిపోతే ఇంకా సనాతన ధర్మం ఏముందమ్మా? అంటే ఎక్కడికక్కడ సెల్ఫ్లు ఎక్కువైపోయినాయి. అవునండి, డిజాల్వ్ అవ్వలేదు. సెల్ఫ్ డిజాల్వ్ అయిపోయి ఆ చైతన్యంతో ఒకటైతే అప్పుడు అర్థమవుతుంది. ఆ చైతన్యమే రకరకాల రూపేణ మనకు వస్తున్నారు. ఎవరు ఎలాగా వచ్చినా ఆ చైతన్యాన్ని అనుభవిస్తారు. ఉన్నదంతా ఒక్క చైతన్యము. సో అందుకని అది దేవుళ్ళు అంటే ఆ విధంగా వెళ్ళిపోతుంది, చైతన్యం అంటే ఈ విధంగా వస్తుంది. సో మనది హైయెస్ట్ ధర్మ అన్నమాట. మతాల పేరిట, దేవుళ్ళ పేరిట ఎన్నో హత్యలు జరిగాయి. ఈ రోజుకి ఫుల్ కొట్టుకుంటున్నారు. అసలైంది ఒక్క చైతన్యము అనుభవించడం తప్ప. మనకు భగవంతుడు అంటే సహాయం చేయడానికే కానీ పట్టుకొని కొట్టుకోవడానికి కాదు. సో అయితే ఏంటి, మన సెల్ఫ్ ఉంది, మైండ్ సెల్ఫే ప్రాబ్లం. ఆ మైండ్ సెల్ఫ్ ఉంది కాబట్టి దేన్నో దాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటేనే రెండుగా డివైడ్, నాది నీది అనేది మైండ్ క్రియేట్ చేస్తుంది. సో నా మతం గ్రేట్ అంటే నీ మతం గ్రేట్ అంటే తప్పొడిది పట్టుకుంది తప్పే కదా, అప్పుడు తక్కువని కదా, దానికి గొడవలు వచ్చేసాయి. ఎందుకంటే ఆ బ్రెయిన్, మనిషి బ్రెయినే డిఫెక్టివ్. ఆ డిఫెక్టివ్ బ్రెయిన్ సెట్లో ఉన్నారు అని చెప్తున్నారు అమ్మా భగవాన్. పాద ప్రణామ్ శ్రీ భగవాన్. The enlightened one who is free from mind, is free from negative programs, or free from all programs, as programs are part of mind and with no mind, do programs exist? ఇక్కడ భగవాన్ అడుగుతున్నారు, ఒక ముక్తి, సంపూర్ణ జీవన్ముక్తి, ఉత్తి ముక్తి కాదు, సంపూర్ణ జీవన్ముక్తి పొందిన వ్యక్తి మనసు నుండి టోటల్గా ఫ్రీ అయిపోయినప్పుడు నెగిటివ్ ప్రోగ్రామ్స్ నుండి కూడా ఫ్రీ అయిపోతాడు కదా.
అన్ని ప్రోగ్రాంల నుండి ఫ్రీ అయిపోతాడా, నెగిటివ్ ప్రోగ్రాంల నుండి వేరైపోతాడా? అలా ప్రోగ్రాంలు అనేవి మనసులో ఒక భాగం కదా, మరి మనసు లేనప్పుడు ప్రోగ్రాంలు ఉంటాయా అని అడిగారనమాట. శ్రీ భగవాన్ చెప్పారు, నేను చెప్తూ ఉన్నాను ఎన్నోసార్లు, దేర్ ఆర్ టైమ్స్ వేర్ ద మైండ్ ఈస్ నాట్ దేర్. కొన్ని సమయాల్లో మనసు ఉండదు అని చెప్తున్నాను, కానీ మనకు అవసరమైనప్పుడు మనసు వస్తుంది. మనసు మైండ్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ, కొన్ని టైమ్స్ అలా ఉంటుంది, కొన్ని టైమ్స్ ఇలా ఉంటుంది. సో మూడ్ ఆఫ్ ఇంటూ సూపర్ స్టేట్. సో మైండ్ లేనప్పుడు మీరు సూపర్ స్టేట్లో ఉంటారు. సో మైండ్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఆ టైంలో ఏమవుతుంది, మైండ్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఎవరికి? ముక్తి పొందిన సంపూర్ణ జీవన్ముక్తికి ముక్తుడికి ఆటోమేటిక్గా మైండ్ స్విచ్ ఆఫ్ అవుతుంది. అండర్ అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా వాళ్ళకు అది మైండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏంటంటే వంట వండాలి అంటే వంట అనేది ఒక విద్య. మన విద్య చిన్నప్పటి నుండి భోజనం చేస్తున్నాం కాబట్టి మన వంటలు తెలుసు. వంట ఇలా చేయాలని బ్రెయిన్ నేర్చుకుంది, ఆ యొక్క మైండ్ నేర్చుకుంది. సూపర్ స్టేట్లో మీరు ఉన్నారు, అప్పుడు వంట చేయాలన్నప్పుడు ఆ మనసు రావాలి కదా. అంటే బాడీకి ఆకలి అని ఒక సెన్సేషన్ వచ్చిన వెంటనే మైండ్ వచ్చేసి ఆటోమేటిక్గా మైండ్ వచ్చి వంట టక వంట చేసుకుని తినేసి మళ్ళీ టైం అయిన వెంటనే సూపర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అలా ఒక ఉద్యోగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ చాలా అగ్రెసివ్గా ఫాస్ట్గా ఉండాలి. మరి సూపర్ చైతన్యానికి మైండ్ రావాలి. మైండ్ వస్తే మళ్ళీ అన్ని పనులు చేసుకొని సూపర్ ఎక్స్ప్రెస్గా టైం వేస్ట్ చేయకుండా 10 గంటల పని 4 గంటల్లో పూర్తి చేసుకొని హ్యాపీగా ఉంటాడు. సో ఇలాగా మైండ్ వస్తేనే పని చేయగలం. అయితే మైండ్ 24 గంటలు మనతో ఉంది, అది సమస్య. సో మనము పని లేనప్పుడు అవసరం లేదు మనసుది. మన సమస్య అంతే ఏంటంటే అది కంటిన్యూస్గా మనకు అతుక్కుపోయింది, అందువల్ల సమస్య. ముక్తుడికి, సంపూర్ణ జీవన్ముక్తుడికి అలా ఉండదు. అది అవసరమైనప్పుడు వస్తుంది, లేదంటే పక్కకు వెళ్ళిపోతుంది అది. సో అది మనం చెప్తున్నాం, ముందు నుండి అది చెప్తున్నాము. ఎప్పుడైతే ఈ మనసు మీకు వస్తుందో ఆ ఓల్డ్ ప్రోగ్రామ్స్ విత్ ఓల్డ్ కండిషనింగ్ కూడా వస్తుంది. ఇక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నకి భగవాన్ చెప్పేశారు, ఆ మనసు వచ్చినప్పుడు, పని చేయడానికి మనసు వచ్చినప్పుడు దాని పద్ధతులు దానికే ఉంటాయి. అంటే ఇప్పుడు వంట చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నేర్పించారు, స్నానం చేసే వంట చేయాలి అంటే స్టవ్కి తుడుచుకొని మంచి నీట్గా ఒక రోజు ముందు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలా. ఫస్ట్ అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలి, బొట్టు కొంచెము అది ఆ స్టవ్ కొంచెం బొట్టు పెట్టి ఒక 2 పూలు వేసి నమస్కరించుకుని అగ్నిదేవుడికి వెలిగించి వండింది కొంచెం అగ్నిదేవుడికి వెయ్యాలి మొదటిది అంటారు. ఇది కొన్ని పద్ధతులు. వాళ్ళ ఇంట్లో బాగా కండిషనింగ్ అంటారు, దీన్ని ఏమంటారంటే కండిషనింగ్. సో ఆ కండిషనింగ్ గుడ్ కండిషనింగ్, ఇది ఎవరిని హామ్ చేసేది కాదు, వెరీ గుడ్ కండిషనింగ్. సో ఆ కండిషనింగ్ వాళ్ళకి వేసినప్పుడు ఆ మైండ్లో కండిషన్డ్ అయిపోయింది ఆ మైండ్. సో బయటకు వచ్చినప్పుడు నువ్వు సూపర్ స్టేట్లో ఉన్నావని స్టవ్కి దండం పెట్టుకోకుండా ఉండవు, దండం పెట్టుకుంటావు. నీకు అలాంటి కండిషనింగ్ లేకపోతే పెట్టవు. సో ఆ మైండ్ కండిషన్డ్ బ్రెయిన్ కాబట్టి బయటకు వచ్చినప్పుడు నువ్వు సూపర్ స్టేట్లో ఉన్నా నీ మనసు వస్తే వంట చేసినప్పుడు ఇదే పద్ధతి ఉంటుంది. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి సింపుల్గా చెప్పాను నేను. సో అలాగా మీ కండిషనింగ్ ఏముందో అలాగే ఉంటావు. మీరు అలా దండం పెట్టుకునేది అలవాటు, ఆలయంలో అట్లా ఉన్నప్పుడు ఆలయం చూసినప్పుడు మనసులో దండం పెట్టుకునేది అలవాటు అనుకో, మనసు వచ్చినప్పుడు దండం పెట్టుకుంటావు. సో కండిషనింగ్, నువ్వు హిందూ కండిషనింగ్. సో నీ కండిషనింగ్ ప్రకారంగానే ఉంటావు. నీకు బాగా రిచువల్స్ చేసే కండిషనింగ్ చేసేసారనుకో చిన్నప్పటి నుండి, నీకు ప్రతీది పూజ అంటే ఈ విధమే, మంత్రం అంటే ఈ విధంగా, మీ ఇంట్లో అలాంటి బాగా ఉందనుకోండి, మీకు మైండ్ వచ్చి పూజ చెయ్యాలి అనుకుని ఒక మైండ్తో ఒక పని చేయాలన్నప్పుడు సేమ్ అదే విధంగా ఫాలో అవుతావు, దానిలో తేడా ఉండదు. అది అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంది అంతే, పని అయిపోతే వెళ్ళిపోతుంది. అలాగా దే కమ్ బ్యాక్, దే విల్ గో బ్యాక్ మోస్ట్లీ టు హెల్ప్ హ్యూమన్ ఇండివిజువల్ సాల్వ్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఆర్ సిచ్యువేషన్ దట్ ఇట్ యూ పుట్ ఇన్ టు. సో ఈ కండిషనింగ్ ఎందుకు పెట్టారు, ఈ ప్రోగ్రామింగ్ ఏముంది, ఈ ప్రోగ్రామింగ్ వల్ల నీకు సహాయం చేయడానికి.
అందులో నెగిటివ్ ప్రోగ్రాంలు ఉన్నాయనుకోండి, అది వస్తే నెగిటివ్ ప్రోగ్రామ్ అవుతావు. నువ్వు ముక్తుడివే, అయితే అందరు ముక్తుల్లో సక్సెస్ అవ్వాలని ఏం లేదు. ఆ మైండ్కి పాజిటివ్ ప్రోగ్రామ్ ఉంటే సక్సెస్ అవుతాడు, నెగిటివ్ ప్రోగ్రామ్ ఉంటే సక్సెస్ అవ్వడు. ఆ మైండ్ వస్తే అయితే బాధర్ అవ్వడు. అయితే ముక్తి పొంది లాభం ఏంటి అంటే దుఃఖం ఉండదు, అంతే. దుఃఖం ఉండదు, హయ్యర్స్ బాగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఆ టైంకి అది ఉంటుంది. అందుకని అమ్మా భగవాన్ సంస్కార శుద్ధిని కూడా చేస్తున్నారు. అందుకే అమ్మా భగవాన్ ఏం చెప్తున్నారు, ఎన్లైటెన్ కింగ్స్ అండ్ క్వీన్స్ కావాలి నాకు, పూర్ ఎన్లైటెన్ పీపుల్ నాకు వద్దు. అంటే అర్థం ఏంటి, పూర్ పీపుల్ వద్దనట్లే, వాళ్ళని కూడా నేను రిచ్ చేస్తాను అంటున్నారు. ఎందుకు రిచ్ చేయాలి అంటే సుఖపడాలి కదా. ఈ భూలోకంలో ఏముంది సార్, నువ్వు పేదగా ఇష్టపడుతున్నావు అంటే నీ ఇష్టం, నాకు నేను ఇవ్వగలనని చెప్తున్నాను అంటున్నారు. నేను రిచ్ చేయగలను, నిన్ను ఏదైనా సుఖపెట్టగలను, ముక్తినివ్వగలను, మోక్షాన్ని ఇవ్వగలను, అన్నీ ఇవ్వగలను. అయితే నీకు ఇష్టం లేదు, నువ్వు నీ ప్రోగ్రామింగ్ పేద ప్రోగ్రామ్ అయితే మనం ఏం చేస్తాము? ఇందాక అంతకు చెప్పారు కదా భగవాన్, పెద్ద పెయింటింగ్, బెగ్గర్ పెయింటింగ్ కొన్ని లక్షలు ఖరీదు పెట్టి లక్ష ఖరీదు చేసే పెయింటింగ్ తెచ్చుకున్నాడంట, రసిస్తున్నాడంట పేదరికాన్ని. మరి ఉండే ధనవంతుడు పేదరికం అవుతుందా లేదా? నెమ్మదిగా అసలు పేదరికము కానీ ధనికుడు అవ్వాలన్నా నీ అచేతన మనస్సే నీకు చూపిస్తుంది ఆపర్చునిటీస్. నీ అచేతన మనసుకు అలాంటి ఇన్పుట్స్ లేకపోతే నువ్వు ఆపర్చునిటీస్ చూడవు, నీ కళ్ళు గుడ్డైపోతాయి, నీకు కనిపించవు. అచేతన మనసే నిన్ను సక్సెస్ చేయాలన్నా ఫెయిల్యూర్ చేయాలన్నా అదే చేస్తుంది. అందుకే ప్రాసెస్ అంతా కళ్ళు మూసుకోండి అంటాం. కళ్ళు మూసుకుంటే ఏంటి, అచేతన మనసుతో కనెక్ట్ అవ్వడానికి. కళ్ళు తెరిస్తే కాన్షియస్ మైండ్, కళ్ళు మూస్తే అన్కాన్షియస్ మైండ్. మన ప్రాసెస్ కాన్షియస్ మైండ్లో చేసి ప్రయోజనం లేదు, అక్కడ ఏం లేదు. అక్కడ కాన్షియస్ మైండ్లో చెట్టు ఉంది, ఆకు ఉంది, అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. అన్కాన్షియస్ మైండ్లోనే సర్వం ఉన్నాయి. అన్కాన్షియస్ మైండ్ నుండి కలెక్టివ్ మైండ్కి హిట్ కొట్టాల. అంటే కలెక్టివ్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కంటే, అంటే చేతన మనస్సు కళ్ళు తెరిస్తే సచేతన మనస్సు, కళ్ళు మూస్తే అచేతన మనస్సు. అందుకే టీచింగ్స్ ఉండాలి. కాంటంప్లేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? సబ్ కాన్షియస్ మైండ్లో జరుగుతుంది. సబ్ కాన్షియస్ వెనకాల ఉండేది అన్కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ అంటే సెమీగా ఉంటుంది, అంటే కాన్షియస్గా ఉంటారు కొద్ది వరకు. సో అన్కాన్షియస్ అంటే టోటల్గా మీకు తెలీదు. సో ఓన్లీ దైవమే లోపల క్లీన్ చేయగలదు, చీకటి గది. సో అందుకని అన్కాన్షియస్లో దైవం కావాలి మన క్లీన్ చేయడానికి, ప్రోగ్రామ్స్ క్లియర్ చేయడానికి. ఆ వెనకాల కలెక్టివ్ కాన్షియస్ గాడ్ ఉంటారు. సో మీరు ఇక్కడ నుండి బంధం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు బాండ్ పెట్టుకున్నప్పుడు ఆ కలెక్టివ్ కాన్షియస్ని అన్కాన్షియస్ నుండి తవ్వుతాం ఒక దారి. నాన్నా అంటున్నాం ఆ దైవాన్ని, నాన్నా నాన్నా నాన్నా, మై ఫ్రెండ్ అమ్మా భగవాన్, మై ఫ్రెండ్ కల్కి పరంజ్యోతి. అంటే అన్నిటికీ పరంజ్యోతి అంత పవర్ఫుల్గా మనకు రారు. అంత పరంజ్యోతి అయినప్పటికీ కూడా మనకి పద్ధతి ప్రకారంగా ఆరోగ్యం కావాలన్నట్టు ఆరోగ్య కల్కి 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 కల్కి. సో సమాజ సమస్యలంతా కల్కియే తీర్చాలి. ఉన్నత చైతన్య స్థితిలో పరంజ్యోతి. సో మీహంలో సక్సెస్, పరంలో సక్సెస్, ఇవంతా కూడా అమ్మా భగవాన్. ఈ మొత్తం నడిపించేది అమ్మా భగవాన్. సో అలాగా మంగళంగా కుటుంబాలు, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ కూడా మనకి అమ్మా భగవాన్. అందుకే ఆ టీచింగ్స్ ఇచ్చి అవన్నీ చేస్తున్నారనమాట. సో ఇది బాగా మీకు ధర్మ అర్థమైతే, వన్ గాడ్ అర్థమైతే క్లారిటీ ఉండు, అంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు. అమ్మా భగవాన్ అన్నా కాన్ఫ్లిక్ట్ ఉండదు, కల్కి అన్నా కాన్ఫ్లిక్ట్ ఉండదు, పరంజ్యోతి అన్నా కాన్ఫ్లిక్ట్ ఉండదు, అంతా పరంజ్యోతియే. సో అందుకే ఆ టీచింగ్ చాలా పవర్ఫుల్గా చెప్పారు. మీరు 81,000 వేరు అని చూస్తే మీకు మిరకిల్స్ జరగవు. సో ఈ విధంగా మనకు అదర్వైజ్ వి వోంట్ కమ్ అని భగవాన్ చెప్పారు.
So Pada Pranam Sriyar Bhagwan, could Sri Bhagwan explain the difference between program and conditioning? Programs కి కండిషనింగ్ కి ఏంటి డిఫరెన్స్ ఏంటి తెలమన్నారు. సో ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, కొద్దిగా రెండు సేమ్ కాదు, కొంచెం తేడా ఉంది. రెండు సేమే అయితే కొంచెం తేడా ఉంటుంది. ప్రోగ్రామ్స్ హ్యావ్ గాట్ టు టైట్ కంట్రోల్ ఓవర్ యూ. ప్రోగ్రామ్లు అనేవి ఎలాగంటే మిమ్మల్ని గట్టిగా నియంత్రించేస్తుంది, కొంచెం కూడా ఫ్రీడమ్ ఇవ్వదు, మొత్తం కట్టిపట్టేసుకుంటుంది ప్రోగ్రామ్స్. దే నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఇన్నర్ వరల్డ్, దే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టర్నల్ వరల్డ్. ఈ ప్రోగ్రామ్లు అనేవి మీ అంతరంగ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి, బాహ్య జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దే డూ బోత్, ఇవి రెండు చేస్తాయంట. అంతరంగ ప్రపంచాన్ని కూడా గట్టిగా పట్టేస్తుంది, బాహ్య ప్రపంచంలో కూడా ప్రభావితం చేస్తుంది. కండిషనింగ్ అట్లా కాదు. కండిషనింగ్ అనేది ఓన్లీ బాహ్య ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది, అంతరంగ ప్రపంచానికి అది ప్రభావితం చెయ్యదు. కండిషనింగ్ అనేది బయట సొసైటీలో ఎలా జీవించాలని నేర్చుకున్నదే కండిషనింగ్. బయట వాళ్ళతో ఎలా ఉండాలి, ఎవరు వస్తే, మనం బంధువులు వస్తే ఎలా ఉండాలి, మన దేవుణ్ణి చూసి ఎలా దండం పెట్టుకోవాలి, ఎలా నమస్కరించుకోవాలి, పెద్దల్ని చూసి ఎలా నమస్కరించుకోవాలి, ఆఫీస్కి వెళ్తే ఎలా ఉండాలి, గుడికి వెళ్తే ఎలా ఉండాలి, మన గుడికి వెళ్ళేప్పుడు ఏ బట్టలు కట్టుకోవాలి, క్లబ్కి వెళ్ళేప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి, ఇలాగా అన్ని పద్ధతులు. కండిషనింగ్ అంటే పద్ధతులు. ఈ పద్ధతుల్లో మనం ఇరుక్కున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో మైండ్ అన్నిటినీ వాడేసుకుంటుంది, కానీ ఇది ఓన్లీ బాహ్య ప్రపంచానికి సంబంధించింది మాత్రమే. ఇట్ కాంట్ మేక్ థింగ్స్ హ్యాపెన్ దేర్. సో జస్ట్ ఎఫెక్ట్, బట్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఇన్నర్ వరల్డ్. మనకి ఆ ప్రోగ్రామింగ్ అనేది ఇన్నర్ వరల్డ్ని మీకు ఎఫెక్ట్ చేస్తుంది. బ్రింగ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ రిక్వైర్డ్. సో ఇక్కడ మీకు ఆ ప్రోగ్రామ్స్ కండిషనింగ్ కెనాట్ డూ. అలాగా ప్రోగ్రామ్ అనేది అంతరంగంలో నుండి మనిషిని పట్టేసుకుంటుంది. తన బిహేవియర్ తను ప్రవర్తన, మొత్తం మనిషి యొక్క ప్రవర్తన అంతరంగంలో నుండి వస్తుంది. తన యొక్క పద్ధతులు, ఫాలో అయ్యే పద్ధతులు వేరు, ప్రవర్తన వేరు. సో ఈ ప్రవర్తన అనేది కంప్లీట్గా నుండి లైఫ్ సక్సెస్ ప్యాటర్న్, నెగిటివ్ ప్యాటర్న్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో కండిషనింగ్ కుడ్ బి చేంజ్డ్ క్వైట్ ఈజీలీ. భగవాన్ చెప్తున్నారు కండిషనింగ్ చాలా ఈజీగా మార్చేయచ్చు. మనం ఒక క్లాస్కి వెళ్తే పద్ధతులు మార్చేయచ్చు, కానీ ప్రోగ్రామింగ్ అలా కాదు. ప్రోగ్రామింగ్ చాలా లోతులో ఉంటుంది, ప్రోగ్రామ్ని అంత ఈజీగా మార్చలేము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్, ఇట్స్ ఈజీ. సో అదే డిఫరెన్స్ అన్నమాట. సో ఇన్ కంట్రోల్ ద సాట్ దే కంట్రోల్, అది అంతవరకు చెప్పారు. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ డై? మనం అది చనిపోయాక ఏమవుతాము అని అడిగారు భగవాన్. ఐ వాజ్ స్పీకింగ్ ఎర్లియర్. ఇంకా సత్యం మీకు చెప్పేశాను కదా, సత్యం చెప్పేశాను. ఇంకా మీకు మ్యాక్సిమం పీపుల్, అందరూ అని చెప్పట్లేదు, చాలా వరకు మ్యాక్సిమం పీపుల్ చనిపోయాక దయ్యాలు, స్పిరిట్స్ అవుతారు. బికాజ్ యూ విల్ సీ అమ్మా భగవాన్. మీరు అమ్మా భగవాన్ని పరంజ్యోతిని చూస్తున్నారు కాబట్టి, మన కల్కిని చూస్తున్నారు, కల్కితో బంధము, అమ్మా భగవాన్తో బంధం లేదా పరంజ్యోతితో బంధం, ఏదో ఒకటి హయ్యెస్ట్ లాస్ట్ అల్టిమేట్ దానికి వెళ్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా దయ్యాలు అవ్వరు. కానీ మీ బంధువులందరూ మీ చుట్టే దయ్యాలై తిరుగుతున్నారు, మ్యాక్సిమం పీపుల్. సో ఎథీస్ట్, లార్జ్, ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళు, కనీసం ఆ ఒక్క దేవుడు, ఆ చైతన్యాన్ని నమ్మినా బాగుంటుంది. సో ఆ ఒక్క దేవుడు, ఆ చైతన్యం కూడా నమ్మని వాళ్ళు గ్యారెంటీగా గోస్టే అవుతారు. ఎందుకంటే మరణించిన తర్వాత ఆత్మకి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. ముందు నుండి ప్రాక్టీస్ ఉండాలి, ముందు నుండి ఆ లోకానికి తీసుకెళ్లే వారితో బంధం ఉంటేనే మనము బంధం పెట్టుకొని డిపెండ్ అవ్వడం వల్ల చనిపోతే కూడా డిపెండ్ అవుతాం, అలా పైకి వెళ్తాం. చాలా మంది ఈ చనిపోయిన వాళ్ళందరూ కనిపించి, ఎందుకు మీరు వెళ్ళిపోవాలి కదా, మోక్షం పొందాలి ఏంటి అని అంటే, మాకు దారి తెలియట్లేదు అని అన్నారు. మన చాలా మంది భక్తులకి, చూస్తున్న వాళ్ళు వేరే వాళ్ళకి దారి తెలియక స్టక్ అయ్యే వాళ్ళు కొంతమంది, వాళ్ళని స్పిరిట్స్ అంటారు. గోస్ట్ అంటే దయ్యాలంటే పట్టి పీడిస్తారు. అటాచ్మెంట్, భూమి మీద విపరీతమైన అటాచ్మెంట్ వచ్చి, అటాచ్మెంట్ అయిపోయి దాన్ని ఏమంటారు, మోహంలో చిక్కుకున్న వాళ్ళు దయ్యాలు అవుతారు.
సో వాళ్ళు పీడించుతారు. సో ఆత్మలు ఆత్మలు దయ్యాలు రెండు వేరు. స్పిరిట్స్ అంటే ఆత్మలు. అంటే దారి తెలియక అటు అయోమయంగా చిక్కుకున్న వాళ్ళు ఆత్మలు. దయ్యాలంటే వాళ్ళు అటాచ్ అయిపోయి పిచాచులు ఇంకో వేరు. సో ఇంకా గోస్ట్ ఇవన్నీ అన్నమాట. సో దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఈ విధంగా అవుతారు. దోస్ థాట్స్ డూ కమ్. సో లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా సత్యలోకానికి వస్తారు. నేమము నార్త్ ఇండియా నుండి వాళ్ళ బంధువులందరూ కనిపించి మాకు సత్యలోకాన్ని తీసుకెళ్ళు, లేదా నత్తం తీసుకెళ్ళు, నేమం తీసుకెళ్ళు అని అడుగుతున్నారంట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి వస్తే వాళ్ళకి స్వేచ్ఛ పొందుతాము, వాళ్ళ హయ్యర్ లోకాలకు వెళ్తాము, ఉన్నత లోకాలకు వెళ్తామని ఆ దయ్యాలకు అర్థమైపోయి, అంటే స్పిరిట్లు, దయ్యాలు కాదు స్పిరిట్లకి అర్థమైపోయి వాళ్ళ బంధువులు వాళ్ళ హెల్ప్ అడుగుతూ ఉంటారు. సో అడిగి వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తున్నారనమాట. సో గోస్లు దయ్యాలు ఇవన్నీ అయిపోయి దయ్యాలు గోస్లు అంతా నేమంకి రండి, పితృశాంతి హోమ చేయిస్తారు కదా, ఇక్కడ రమ్మని పిలిచేవాళ్ళు. ముందు నేమంలో చేసేవాళ్ళం, నేమంకి వెళ్దాం అనేవాళ్ళు. ఇప్పుడు సత్యలోకం వస్తామంటున్నారు, ఇక్కడ పితృశాంతి హోమ చేస్తున్నారు కదా. ఆ పవర్ఫుల్గా హయ్యర్ లోకాస్కి వెళ్ళిపోవచ్చు అని కోరుతున్న వాళ్ళంతా లిబరేషన్, స్వేచ్ఛను కోరుతున్న వాళ్ళు ఈ విధంగా ఉంటారు. ఈ దయ్యాలు అయిపోయిన వాళ్ళు స్వేచ్ఛను కోరరు. ఇక్కడ మనిషిని పీడిస్తేనే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే భూలోకంలో అలాగే బతికారు కాబట్టి వాళ్ళు చనిపోయాక కూడా అలాగ పీడిస్తూ బతకడం సంతోషంగా ఉంటుంది. సో క్వశ్చనింగ్ దెమ్, వీ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీ గాడ్. సో వాళ్ళు చెప్పారంటే ఎంతోమంది, మీరు ఎందుకు వెళ్ళలేదంటే, నేను ఏ దేవుణ్ణి మేము నమ్మలేదండి, మాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఏదో ఒక దేవుణ్ణి నమ్మితేనే పైలోకానికి వెళ్తామని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. తప్పకుండా మాకు మీరు బంధువులు కదా, మీరు వెళ్తూ ఉంటారు కదా, నేమం తీసుకెళ్ళండి, సత్యలోకం తీసుకెళ్ళండి అని, మీరు బంధం ఉంది కదా, మీరు ప్రేయర్ చేయండి, మాకు బంధం లేదు అని చెప్తూ ఉన్నారు. నార్త్ ఇండియా నుండి ఎస్పెషల్లీ చాలామంది నార్త్ ఇండియా నుండి వస్తూ ఉంటారు. వీ హ్యావ్ నాట్ హ్యాడ్ మెనీ కేసెస్ ఫ్రమ్ సౌత్ ఇండియా, బట్ నార్త్ ఇండియా నుండి ఎక్కువ నేమంకి సత్యలోకానికి ఆత్మల విషయం చెప్తున్నారు. అవి వస్తూ ఉంటాయి. ఎక్కువ ఎవిడెన్స్ ఉంది మనకి, ఎక్కువ మంది ప్రూఫ్ ఉన్నారు. సో సౌత్ నుండి వచ్చేది తక్కువ మంది ప్రూఫ్, నార్త్ నుండి వచ్చేది ఎక్కువ మంది ప్రూఫ్. మనం ఓపెన్గా వాళ్ళతో మాట్లాడాము. సో ఇలా ఉండకూడదు, మీరు వెళ్ళిపోండి అని. సో డోంట్ నో వాట్ టు డూ. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మాకు తెలియదు, మేము ఏం తెలియక చెట్ల దగ్గర పుట్ల దగ్గర హ్యాంగ్ అయిపోతున్నాము, అన్ని చోట తిరుగుతున్నాము. ద హోల్ వర్క్, లుక్ ఎట్ దిస్, ఫుల్ ఆఫ్ గోస్ట్ అండ్ స్పిరిట్. దయ్యాల పుట్టలు మొత్తం ఎక్కడ చూడు అంత దయ్యాల పుట్టలే ఉన్నాయి, స్పిరిట్స్. దాన్నే నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటాము. పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ ఎనర్జీ కూడా అది అంతే. ఇట్ ఈస్ దేర్ అన్ఫార్చునేట్ కండిషన్, బెటర్ ఇట్ విల్ బి దే గో టు హెల్. అమ్మ భగవాన్ చెప్తున్నారు, ఇక్కడ చెట్టుకి పుట్టకి వేలాడే కంటే, మీ ఇళ్లల్లో తిరిగే కంటే నరకం వెళ్ళడమే బెటరు. అటు ఇటు భూలోకంలో తిరిగే బదులు నరకంలో తిరగడం చాలా హాయిగా ఉంటుంది. అర్త్లీ హెల్ప్ ఇది, అర్త్లీ హెల్ప్. ఏమీ చేయలేక అన్నీ ఉండి ఎంతో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి, అందరినీ సఫర్ చేస్తూ, దట్ ఈస్ హ్యాపెన్స్ లాట్ ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ అవర్ డివోటీస్ హూ డూ డై. మన డివోటీస్ ఉన్నారు చాలామంది, చనిపోయిన వాళ్ళకి చారియట్ వస్తుంది, రథం వస్తుంది. మనకి నేమంలో పెట్టాం కదా రథము, నేమంలో పెట్టిన రథం, ఆ రథం ఎగ్జాక్ట్ చారియట్, ఆ రథమే వస్తుంది మనకి. వేర్ దే విల్ సీ అమ్మా భగవాన్ దేర్, అమ్మా భగవాన్ ఆ రథంలో చూస్తారు, సేమ్ ఎగ్జాక్ట్ రథం వస్తుంది. అక్కడ వచ్చి సీజ్డ్ రిలేటివ్స్ ఎవరైనా పైలోకంలో పరంజ్యోతిలో ఐక్యమైన భక్తులు, మీ బంధువులు ఉంటే వాళ్ళు కూడా వస్తారు. అమ్మా భగవాన్తో పాటు వాళ్ళు కూడా వస్తారు. ఒక డివైన్ మ్యూజిక్తో పాటు వాళ్ళు వేరే లోకంలోకి వెళ్తారు. అది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ వచ్చేసి లాట్ ఆఫ్ యువర్ యాన్సిస్టర్స్, మీ యొక్క పితృవులు, ఎంతోమంది మీ బంధువులు పితృవులు అందరూ కూడా దయ్యాలైపోయి స్పిరిట్లు అయిపోయి తిరుగుతున్నారు. వాళ్ళందరికీ మీరే హెల్ప్ చేయాలి అని చెప్పారు. జై బోలో అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతికి జై. సో ఇంకా మనకు వరేజ్ఞ ఉంది, ఇంకొద్దిగా ఉంది, రేపు మనం పూర్తి చేస్తాం. ఆల్మోస్ట్
మనం కవర్ చేసాము. మీరు ఎలా ఉండాలి, ఒక సాధనలు అవి ఒకటి ఉన్నాయి, అది రేపు కవర్ చేస్తాను. ఇంక ఇప్పుడు నేను సెలవు తీసుకుంటాను. నమస్తే అమ్మా భగవాన్ శరణం. థ్యాంక్ థ్యాంక్ యూ అచ్యుతాజీ. థ్యాంక్ యూ దాసాజీ.